ఎస్ ఫ్రెండ్స్. మరి సెషన్‌లోకి వెళ్ళడానికంటే ముందుగా ఒక్కసారి అసలు ఇంపాక్ట్‌లో నా ప్రయాణం ఏంటో ఒక్కసారి మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఒకరోజు నేను కూడా మీలాంటి ఒక నార్మల్ పార్టిసిపెంట్‌నిక్కడ. ఈరోజు మీకు ఒక ట్రైనర్‌గా రావడానికి ఒక గొప్ప అవకాశం కల్పించింది. నాకు బాబు గారిని చూస్తుంటే అసూయ కలుగుతుంది. ఎందుకంటే ఆయన మొదటి క్లాస్‌కే చాలా చక్కగా ఒక మంచి అటైర్‌తో మరి ఎనకాల మంచి బ్యాక్‌గ్రౌండ్‌తో ఆయన క్లాస్‌లో కూర్చున్నారు. నేనైతే ఏం చేశానంటే ఆ! 'జగదీష్' గారిలాగా, 'నందవర్ధన్' గారిలాగా కెమెరా ఆఫ్ చేసుకొని నా పేరు మాత్రం కనిపించేలా పెట్టుకున్నాను. యెస్ అండి. అటువంటి కెమెరా ముందుకు రావాలంటే భయపడే నేను ఈరోజు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో వందల మందికి యెస్. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఇది నా జూము 100 సెషన్స్ దాటిపోయి ఉంటాయండి. యెస్. గొప్ప కోసం చెప్పట్లేదు. అంటే నా ప్రయాణం ఎలా కొనసాగింది ఇంపాక్ట్‌లో అని చెప్తున్నాను. ఒక సాధారణమైన వ్యక్తిగా ఉన్న నేను మీ మధ్యకి ఒక వక్తగా వచ్చి ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో అనేక మందితో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళని తిరిగి మేము ఎలాగైతే ఒక మామూలు వ్యక్తులుగా స్టార్ట్ అయ్యి మంచి లీడర్స్‌గా ఎదిగామో, అనేక మందిని లీడర్స్‌గా తయారు చేస్తున్న సంస్థ ఇంపాక్ట్. యెస్ అండి. ఇంకెక్కడైనా సంస్థలేమైనా ఉంటాయంటే, వాళ్ళ వెనకాల ఉండే వారసులను నెపోటిజం అనే మాట మనం వింటూ ఉంటాం. నెపోటిజం అంటే తెలుసు కదండీ! ఎవరికైనా తెలిస్తే ఒకసారి ఆన్సర్ చేయండి. నెపోటిజం. బాబు గారు ఆన్సర్ చేయండి సార్. సార్ అన్‌మ్యూట్ అవ్వట్లేదా? యెస్ యెస్. అయింది. యెస్ మన సార్. బ్లడ్ రిలేషన్‌లో మనకి బెనిఫిట్స్ పొందినట్టు చేయగలిగితే దాన్ని నెపోటిజం అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్ సార్. ఎగ్జాక్ట్. వారసులకు, బంధుమిత్రులకు మాత్రమే బెనిఫిట్స్ కలిగిస్తూ ఉంటే దాన్ని నెపోటిజం అంటాం. సాధారణంగా పాలిటిక్స్‌లోను, తర్వాత సినిమా ఇండస్ట్రీలోను దీన్ని ఎక్కువ చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ గంపా నాగేశ్వరరావు గారు ఏం చేశారు అంటే, తాను నేర్చుకున్న విద్యను మనలాంటి అనేక మందికి నేర్పించడానికి గత 27 సంవత్సరాలుగా ఈ సంస్థను ముందుకు నడిపిస్తున్నారు. అందులో భాగమే ఒక సాధారణమైన స్కూల్ టీచర్‌గా ఉన్న నేను ఈరోజు ఒక రీజనల్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదగగలిగాను. అదే గనక నెపోటిజమో లేదా మరొక బంధుప్రీతి ఉంటే ఏదో మూలకి తెలంగాణలో ఉన్న సంస్థకి ఆంధ్ర వాళ్ళకి ఎందుకు స్థానం ఇవ్వాలి అని చెప్పి పక్కకి నెట్టేస్తారు. కానీ అటువంటిదేమీ కూడా ఇక్కడ జరగలేదు. యెస్. రేపొద్దున్న ఈ జూమ్ సెషన్‌లో ఈ 160, 164 బ్యాచ్‌లో ఉన్న మీరు కూడా అనేక మంది ప్రస్తుతం మాలాగా అనేక మంది లీడర్స్‌ని తయారు చేసే స్థాయికి మీరు ఎదగాలని నా కోరిక. యెస్. సార్ ఎన్‌జీఆర్ సార్ ఏంటి మీరు పెడుతున్నారు? ఎన్‌జీఆర్ సార్? సార్ హూ ఈస్ లేదు లేదు ఎన్‌జీఆర్? సార్, అది డెఫినేషన్ అండి. నెపోటిజం డెఫినేషన్ సార్. ఓకే. ఓకే. నాగరాజు గారు మీరేనా ఎన్‌జీఆర్ సరే అంటే? సార్. ఓకే సార్. మీ పూర్తి పేరు పెట్టుకోండి సార్. ఓకే. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే. పవర్ ఆఫ్ ఇన్‌ఫ్లూయన్స్. థాంక్ యూ. యెస్ ఫ్రెండ్స్. అయితే ఈ రోజున మనము అటువంటి దాంట్లో కాకుండా ఒక మంచి సంస్థలో ఉండి మనమందరం కూడా లీడర్స్‌గా ఎదగడానికి, ఒక సాధారణమైన వ్యక్తిగా ఉన్న మనం ఒక వక్తగా ఎదగడానికి ఈ యొక్క సంస్థ ఎంతగానో తోడ్పడుతుంది అని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నానండి. దీనిలో భాగంగా ఒక్కసారి నా ట్రాన్స్‌ఫర్మేషన్‌ని మీతో పంచుకోవడానికి నేను ఆశ చూపిస్తున్నానండి. దీనిలో భాగంగా
ఒక్కసారి మీతో కొన్ని ఫొటోస్ మీతో పంచుకోవాలనుకుంటున్నాను నేను. ఎస్ ఫ్రెండ్స్, ఇది ఇంపాక్ట్ లో చేరక ముందు ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు ఈ విధంగా చూడండి, ఒక సాధారణమైన వ్యక్తిలాగా నా మైక్ పట్టుకునే స్టైల్ కావచ్చు, నేను నించునే తీరు కావచ్చు, నేను ధరించిన దుస్తులు కావచ్చు, ఏ విధంగా ఉన్నాయి మీరు ఒకసారి చూడండి. ఇది కూడా స్కూల్లో ఒకసారి మాట్లాడండి అంటే చేతులు కట్టుకొని, ఇంకా చెప్పాలంటే చేతులు ఇట్లాగా విసుక్కుంటూ ఉన్న నేను. ఎస్ ఫ్రెండ్స్, ఇంపాక్ట్ లో చేరిన తర్వాత ఒక పాఠశాలకి ఈ 10th క్లాస్ పిల్లలకి పరీక్షా పర్వ్ లాస్ట్ ఇయర్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెట్టినప్పుడు మా డిఈఓ గారు స్కూల్స్ కి వెళ్ళి ఆ పిల్లలకి ఎగ్జామ్ ఫోబియా, పరీక్షలు అంటే భయం పోగొట్టడానికి మీరు పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వండి అన్నప్పుడు నేను స్కూల్స్ కి వెళ్ళి ఎగ్జామ్ ఫోబియా, పరీక్షలు అంటే భయాన్ని పిల్లలు ఎలా పోగొట్టుకోవాలి అని చెప్పినప్పుడు దిస్ ఈజ్ మై అటైర్ అండి. ఓకే, దీన్ని బట్టి నా ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఎస్, ఇదే విధమైన ట్రాన్స్ఫర్మేషన్ రేపొద్దున్న మీలో అనేక మందిలో రాబోతుంది అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహము లేదు. ఎస్ మై ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ రోజున చాలా నార్మల్ గా కూర్చున్న మీరు కూడా అద్భుతమైన వక్తలుగా, అద్భుతమైన వ్యక్తులుగా మారగలరు. ఆ పొటెన్షియల్ మీలో ఉంది, ఆ శక్తి మీలో ఉంది. ఆ ఆసక్తి నీకుంటే ఏ శక్తి నిన్ను ఆపలేదు అంటారు. మీకు ఆసక్తి అంటే ఇంట్రెస్ట్, మీకు గనక ఇంట్రెస్ట్ ఉందంటే ఏ శక్తి, ఎలాంటి ఫోర్స్ కూడా మీ ఎదుగుదలను ఆపలేదు. కాబట్టి దయచేసి మీరు ఇందాక రోజాగా చెప్పినట్లుగా ఒక నెల రోజుల పాటు ఇక్కడ మేము చెప్పే సెషన్స్ వినండి, మేము చెప్పిన అసైన్మెంట్లు చేయండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. మీకు ఎప్పుడైనా సరే చెప్తారు చూసారా, అట్లాగా మేము చెప్పినట్లుగా కనుక టర్మ్స్ అండ్ కండిషన్స్ పాటిస్తే రేపొద్దున మీరు ఎక్కడికి వెళ్ళినా 10 మందిలో మీరు ఒక అద్భుతమైన వ్యక్తిగా ఉండే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మీలో మార్పుని చక్కగా చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంపాక్ట్ లో నా ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు మనం క్లాస్కి వద్దామండి. వాట్ ఈస్ జూమ్ ఎటిక్విటీస్? అసలు జూమ్ అంటే ఏంటి? ఈ జూమ్ మనకు ఏం నేర్పిస్తుంది? ఎస్ ఫ్రెండ్స్, కరోనా సమయంలో అందరూ అనుకున్నారు ప్రపంచం ఆగిపోయింది, ఇంకెవరు ఎక్కడికి కదలట్లేదు, ఇది చాలా నాశనం తీసుకొచ్చింది అనుకున్నారు. ఆ సమయంలో కోవిడ్ మనకు కల్పించిన ఒక గొప్ప వరం ఏంటి అంటే, ఇప్పుడు మనం కలుసుకుంటున్న ఈ యొక్క విర్చువల్ ఆర్ వర్చువల్ ప్లాట్ఫామ్, ఏదైతే ఆన్లైన్ క్లాసెస్ అని మనం వాడుక భాషలో చెప్తామో అవండి. ఇప్పుడు మనందరం వేరు ప్రదేశాలలోంచి ఇక్కడ మనం సమావేశమయ్యాం. ఎస్, ఎక్కడి నుంచి సమావేశమయ్యామో చెప్పుకుందాం. కాకినాడ నుంచి కొంతమంది, రాజమండ్రి నుంచి కొంతమంది, విజయనగరం నుంచి కొంతమంది, శ్రీకాకుళం నుంచి, ఇచ్చాపురం నుంచి, ఇలా వేరు ప్రదేశాల నుంచి, బాపట్ల నుంచి, ఇలా మనకు వేరు ప్రదేశాల నుంచి మనం ఇక్కడ సమావేశం అయ్యాం. అలాగా సమావేశం అవడానికి అవకాశం కల్పించిన ఒక గొప్ప ప్లాట్ఫామ్ జూమ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇది ఇలా చాలా ఉన్నాయండి. గూగుల్ మీట్ ఉంది, మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఉంది, వెబెక్స్ ఉంది, ఇలా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి.
అయితే మనము మన కార్యక్రమాల కోసం వాడుతున్నది జూమ్ ప్లాట్ఫామ్. ఇది ఒక అప్లికేషన్. మీరు దీన్ని మొబైల్లో కానీ లేదా ల్యాప్టాప్, కంప్యూటర్, డెస్క్టాప్ ఎక్కడైనా మీరు ఈ అప్లికేషన్ ద్వారా ఇక్కడ మనం జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఎస్. జగదీష్ గారు మీరు ఎక్కడున్నారు సార్? మాట్లాడండి ఒకసారి. సార్ హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ విన్. ఎక్కడున్నారు సార్ మీరు? శ్రీకాకుళం సార్. శ్రీకాకుళంలో ఉన్నారు. ఎక్కడున్నారు? Yeah. శ్రీకాకుళంలో ఎక్కడున్నారు? నానుబాల స్ట్రీట్ నియర్ డే నెట్ జంక్షన్. అక్కడ ఎక్కడున్నారు? నానుబాల స్ట్రీట్ నా పుట్టి పెరగడం అంతా అదే సార్. అదే ఎక్కడున్నారు ప్రస్తుతం? మీరు ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నాను సార్. మీ ఇంట్లో ఉన్నారు. ఎస్ ఎస్ సార్, మీరు మీ చెప్పండి. నట్టింట్లో ఉన్నారు. ఎస్ సార్. ఎస్, నేను మా నట్టింట్లో ఉన్నాను. మీరు శ్రీకాకుళంలో ఉన్నారు, నేను విశాఖపట్నంలో ఉన్నాను. కానీ మిమ్మల్ని నన్ను కలిపింది ఒక సాధనం. మీరు అనుకుంటున్నారు మీరు నట్టింట్లో ఉన్నారు అనుకుంటున్నారు, కానీ నేను అంటున్నాను మీరు మీ నట్టింట్లో కాదు, నెట్టింట్లో ఉన్నారు. మీరు ఎక్కడున్నారు? Yes, మీరు sir. నెట్టింట్లో ఉన్నారు. ఎస్, మీరు నెట్టింట్లో ఉన్నారు. మీరు ఎక్కడున్నా ఈ సమయంలో ఆస్ట్రేలియా, అమెరికా, ఇంగ్లాండ్, ప్రపంచంలో ఏ మూలనున్నా మమ్మల్ని కలిపే ఒక సాధనం ఇంటర్నెట్. ఈ రోజున ఈ ఇంటర్నెట్ లేకపోతే మన జీవనం లేదు. ఎస్, పాత సినిమాలో ఒక పాట ఉంటుంది, నువ్వాదరిని నేనీదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అని. నేనంటాను నువ్వాదరిని, ఆ దరి అంటే శ్రీకాకుళం కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అమెరికా కావచ్చు. నేనీ దరిని, ఇది విశాఖపట్నం కావచ్చు, విజయనగరం కావచ్చు. మనందరినీ కలిపింది నెట్, ఇంటర్నెట్, ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఎంతమంది అగ్రీ చేస్తున్నారండి? ఎంతమంది అగ్రీ చేస్తున్నారు? ఎస్ మై ఫ్రెండ్స్. కాబట్టి మీరు అనుకుంటున్నారు మీ నట్టింట్లో ఉన్నారని. కాదు ఫ్రెండ్స్, మిమ్మల్ని ప్రపంచం వాచ్ చేస్తుంది, మీరు నెట్టింట్లో ఉన్నారు. కాబట్టి మనం ఈ క్లాస్లోకి వచ్చినప్పుడు మనము కొన్ని పద్ధతులు పాటించాలి. వాటినే మనం ఏమంటున్నామంటే జూమ్ ఎటికేట్. జూమ్ ఎటికేట్ అంటున్నాం. ఎటికేట్ అంటే ఏమిటి? ఇట్ ఈస్ ఏ సెటప్ రూల్స్ ఆర్ మేనర్స్. ఓకే అండి, జూమ్ ఎటికేట్. ఈ జూమ్ లో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఈ రోజు మనం నేర్చుకునే క్లాస్ అంతేనండి. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఈ మొత్తాన్ని కూడా నేను మీకు 3 ముక్కల్లో చెప్పేస్తానండి. 3 ముక్కలు. ఓకే, వెరీ సింపుల్ గా ఉంటుంది క్లాసు. 3 ముక్కలు ఏంటి అంటే, జూమ్ సెషన్ లో జాయిన్ అవడానికి ముందేం చేయాలి, ఫస్ట్ వన్. సెకండ్ వన్, జూమ్ సెషన్ నడుస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలి. థర్డ్ వన్, జూమ్ సెషన్ అయిపోయాక ఏం చేయాలి. క్లియర్ సార్? 3 పాయింట్స్. జూమ్ లో జాయిన్ అవ్వక ముందు మనం ఏం చేయాలి, జూమ్ సెషన్ నడుస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలి, జూమ్ సెషన్ అయిపోయాక ఏం చేయాలి. ఎందుకంటే మనం రాబోయే 25 నుంచి 26 రోజులు మనం ప్రతిరోజు జూమ్ లో సాయంత్రం 7:50 నుంచి 9:15 లేదా 9:30 వరకు ఇదే ప్లాట్ఫామ్ లో మనం ఉంటాము. ఓకే, ఈ రోజు ఎవరైతే వీడియోలో ఆఫ్ చేసుకున్నారో, ఆఫ్ చేసుకోవడానికి చాలా కారణాలు ఉంటాయి. నెట్ లేకపోవడము ఒక కారణం, భయము సిగ్గు వల్ల ఒక కారణం, బిడియము ఒక కారణం. ఓకే, మరి కొంతమంది అనుకుంటారు నేను గ్లామర్ గా లేను, నేను మహేష్ బాబులా లేను అని అనుకోవడం వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను కూడా మహేష్ బాబులా ఉండను. అయినప్పటికీ నేను మరి స్క్రీన్ ముందుకు వచ్చి మనం మాట్లాడాలి. నేను క్వశ్చన్ చేస్తాను, మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర మనము ఒక బురకా లాంటిది వేసుకొని మాట్లాడతామా? లేదు, మన ఇంటికి ఎవరైనా వస్తే తలుపు అవతల వాళ్ళని నించోబెట్టి తలుపు యువతల నుంచి మనం కమ్యూనికేట్ చేస్తామా? ఇది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఓకే, మన దగ్గరికి ప్రతిరోజు కూడా ఒక గెస్ట్ ట్రైనర్ వస్తారు. ఓకే అండి, ఈ రోజు వరకు నేను గెస్ట్ ట్రైనర్ని, మళ్ళీ రేపటి నుంచి కాదు. బికాస్ వీఆర్ హోస్టింగ్ ద
దిస్ ప్రోగ్రామ్. కానీ ఈ రోజు వరకు నేను గెస్ట్ స్పీకర్ని, గెస్ట్ ట్రైనర్ని. మరి మన దగ్గరికి రేపు ఇంకొకరు వస్తారు. వచ్చిన వాళ్ళు మన వైజాగ్ వాళ్ళు కావచ్చు, లేదా హైదరాబాద్ కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లోంచి ఎక్కడి నుంచైనా వస్తారు. మరి వచ్చిన వాళ్ళకి విశాఖపట్నం వాళ్ళు, లేదా శ్రీకాకుళం వాళ్ళు, ఉత్తరాంధ్ర వాళ్ళు అస్సలు మర్యాద లేని వాళ్ళండి, వాళ్ళ మొఖాలు చూపించరండి అని అనిపించుకుందామా? లేదు అంటే మనం కూడా ధైర్యంగా మన వీడియోలు ఆన్ చేసి చక్కగా మనము మన ముఖాన్ని చూపిస్తూ మాట్లాడదామా? ఏం చేద్దాము చివరిలో అడుగుతాను, మీరు అప్పటికి నిర్ణయం తీసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, మరి మనము ఇక్కడ ఒక మంచి పార్టిసిపెంట్ లా ఉండాలి అంటే ఏం చేయాలి? దీన్ని మనం మొదటగా చూసుకుందాం. ఓకే, రోజా లిమెస్ గారు అంటున్నారు 2 రోజులు పోనివ్వండి అందరూ చూపిస్తారు అని చెప్తున్నారు. వెరీ గుడ్ మేడం, హోప్ దట్ మీరు చెప్పినట్టే చూద్దాం. ఎస్, కడప నుంచి ఎస్ గండికోట హేమని గారు ఉన్నారు. ఓకే ఓకే, సుబ్బారావు గారిని ఫ్యామిలీ అనుకుంటా మేడం, ఓకేనా? ఎస్ మేడం, ఓకే. ఎస్ ఫ్రెండ్స్, మరి మనం అందరం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెషన్ స్టార్ట్ అవడానికి ముందు ఏం చేయాలి? ఎస్, ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మంచి సిగ్నల్ ఉన్న ప్రదేశంలో మనం కూర్చోవలసిన అవసరం ఉంది. ఓకే అండి, అజయ్ కుమార్ గారు చెప్పండి. లేదు సార్, ఇదే ఫస్ట్ డే. ఎస్ సార్, సార్ ఓకే ఓకే, గుడ్ ఈవినింగ్ నేర్చుకుందరు సార్, నెమ్మదిగా నేర్చుకుందరు గారు అని. ఎస్, ఓకే ఓకే, యా ఎస్ ఎస్, కంటిన్యూ సార్, కంటిన్యూ. యా ఎస్ 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 ఫ్రెండ్స్, మరి ఈ విధంగా మనం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఒక మంచి సిగ్నల్ వచ్చే ప్లేస్ లో కూర్చోవాలి. ఎస్, ఈ సెషన్ లో నాకు సిస్టర్ వరుస అయ్యే బిందు ఉంది, మా బిందు ఉంది. ఇందాకే ఫోన్ చేసింది, అన్నయ్య రోజు జాయిన్ అవుతున్నాను అన్నయ్య, అసలు నాకు సిగ్నల్ ప్రాబ్లం చాలాగా ఉంది. ఎస్, ఉంటుంది. కొంతమందికి సిటీ మధ్యలో ఉన్న సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, మీరు సిగ్నల్ వచ్చే దగ్గరికి వచ్చి కూర్చోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మొన్న ఒకసారి మాట్లాడారు నాతోటి, సార్ నాకు జాయిన్ అవ్వాలని ఉంది, మీతో ఈసారి కోర్సులో ప్రయాణం చేయాలని ఉంది, కాకపోతే నేను ఏజెన్సీ ఏరియాలో ఉన్నాను సార్, అసలు మా ఏరియాలో అస్సలు సిగ్నల్ రాదు, మరి నేనేం చేయాలి అన్నారు. సార్ అస్సలు సిగ్నల్ రాకపోతే మనం ఏం చేయలేము సార్, మరి మీరు ఏం చేస్తారు అంటే, మరి ప్రతిరోజు మీకు రికార్డెడ్ సెషన్స్ ఇచ్చినా దానివల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఇంటరాక్ట్ అవుతూ క్రికెట్ మ్యాచ్ లైవ్ చూస్తే ఎలా ఉంటది, క్రికెట్ మ్యాచ్ హైలైట్ చూస్తే ఎలా ఉంటది సార్? ఒక్కసారి చెప్పండి వెంకటేశ్వరరావు గారు, క్రికెట్ మ్యాచ్ లైవ్ చూస్తే మజా వస్తుందా, హైలైట్స్ చూస్తే మజా వస్తుందా? సార్ లైవ్ చూస్తే ఉన్న థ్రిల్లింగ్ వేరు సార్. అంతే ఆ అంతే, థ్రిల్లింగ్ రాదు, ఆ థ్రిల్లింగ్ రాదు. కానీ ఇంకా రాదండి. ఎస్, అందుకనే ఈ సెషన్ కూడా ఇట్లాగే థ్రిల్లింగ్ గా ఉండాలి, ఎక్సైటెడ్ గా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా లైవ్ లో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎస్, మీకు రికార్డెడ్ సెషన్స్ ఇస్తాం మేము, కానీ రికార్డ్ సెషన్ లో మీరు ఏం చేస్తారు అంటే, వీళ్ళు మాట్లాడి మీరు చూస్తారు, తిరిగి మీకు మాట్లాడే అవకాశం ఉండదు. ఒక వీడియోని ఏ విధంగా చూస్తారో ఆ విధంగా చూసుకుంటూ మీరు వెళ్ళిపోతారు. కాబట్టి అందుకని మీరు అందరూ కూడా లైవ్ లో ఇంటరాక్ట్ అవుతూ మీరు అందరూ కూడా దయచేసి సెషన్ లో పాల్గొనండి. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి? మంచి సిగ్నల్ ఉన్న దగ్గర మీరు కూర్చోండి. 2, మీరు కూర్చునే ప్లేస్ ఎలా ఉండాలి? డిస్ట్రాక్షన్ ఫ్రీగా ఉండాలి. డిస్ట్రాక్షన్ ఫ్రీ. ఇప్పుడు సాధారణంగా ఈ టైంలో మిగతా ఇళ్లలో ఏం చేస్తూ ఉంటారండి? ఒక్కసారి మా సుభాషిణి గారిని అడుగుతాను. సుభాషిణి గారు, మిగతా ఇళ్లలో ఈ టైంకి ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? మిగతా వాళ్ళందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్. ఓకే సార్, ఇది చెప్పండి సుభాషిణి గారు, చెప్పండి. మిగతా వాళ్ళందరూ ఈ టైంలో ఏం చేస్తూ ఉంటారు సాధారణంగా? వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, వాయిస్ బ్రేక్ అవుతుంది. మా హేమాని గారిని అడుగుతాను. ఎస్ అమ్మా, ఏం చేస్తారు మిగతా వాళ్ళందరూ ఈ టైంలో సాధారణంగా? గృహిణులు కావచ్చు, లేదా మా పురుషులు కావచ్చు. టీవీ చూస్తారు సార్. టీవీ చూస్తారండి. లేదు, టీవీ అవకాశం లేనోళ్ళు, అందరికి దేవుడిచ్చిన మొబైల్ ఉంటది, అందులో వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ ఇవన్నీ ఉంటాయి.
వాటిని నేను కూడా ఆ కోవకు చెందిందాన్నే సార్. ఎస్ అమ్మా టేకింగ్ అన్సు ప్రసాద్ గారు టేకింగ్ కేర్ ఆఫ్ కిడ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే సాధారణంగా ఇన్స్పైట్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ కిడ్స్ ఇస్ అది రోజు రెగ్యులర్ గా చేసే పని. అది కాకుండా మనం చేసే పని ఏంటి అంటే మన యొక్క టైంని ఎస్ మన యొక్క టైంని ఏం చేస్తాం, మనం మొబైల్ కి అప్పచెప్పేస్తాం. మనందరం కలిసి ఒక విషయం మీద మనం ఏం చేస్తా ఉంటామంటే రీసెర్చ్ చేస్తా ఉంటాం. ఒక విషయం డిన్నర్ చేస్తాం. ఎస్ అది మన రొటీన్. ఎస్ మనం రీసెర్చ్ దేని మీద చేస్తామంటే ఆ రీసెర్చ్ పేపర్ పేరు టైం వేస్టాలజీ. ఆ రీసెర్చ్ పేపర్ పేరు ఏంటండి? టైం వేస్టాలజీ. దాంట్లో మనందరం డాక్టరేట్ చేసేస్తా ఉంటాం టైం వేస్టాలజీ మీద. దానికి మనకు ఉపయోగపడే ముఖ్యమైన సాధనం మొబైల్. ఎస్ అయితే మీరందరూ మాత్రం చాలా బుద్ధిమంతులు, మంచివాళ్ళు. ఎస్ కాబట్టి మీరందరూ ఈ సెషన్స్ లో జాయిన్ అయ్యి మీ లైఫ్ ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకుంటున్నారు. ట్రాన్స్ఫార్మ్ ఎస్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు. చేంజ్ చేసుకోవట్లేదు. చేంజ్ వేరు, ట్రాన్స్ఫార్మ్ వేరు. ఒక ఆయన వాళ్ళ ఆవిడతోటి రోజు ఏంటి సాంబార్ చేస్తున్నావు, అసలు ఈ సాంబార్ లో ఏమీ మార్పు లేదు అంటున్నాడంట. అంటే ఒక రోజు ఆవిడ కోపం వచ్చి మరుసటి రోజు సాంబార్ వడ్డిస్తుందంట. సాంబార్ వడ్డిస్తుంటే సాంబార్లోంచి కాయిన్స్ పడుతున్నాయంట. గిన్నెలో కాయిన్స్ పడుతుంటే అడిగాడంట, ఏంటమ్మాయి కాయిన్స్ పడుతున్నాయి సాంబార్లోంచి అంటే, మీరే అన్నారు కదా సార్ సాంబార్లో చేంజ్ లేదని, అందుకే సాంబార్లో చేంజ్ చేశాను అన్నాను. మనకు కావాల్సింది అలాంటి చేంజ్ కాదండి. నేను ఇందాక చూపించాను చూసారా, ఒక గొంగలి పురుగు చితాకుక్కగా చిలుకగా మారడాన్ని మనం ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. అలాగే మనం ఒక మామూలు వ్యక్తిగా ఉన్న మనం ఒక వక్తగా మారడం, మామూలుగా ఎవరిని ప్రభావితం చేయలేని మనం అనేక మందిని ప్రభావితంగా చేసే విధంగా మారడాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. చేంజ్ ఈజ్ టెంపరరీ బట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ పర్మనెంట్. ఎస్ అండి. ఒక గొంగలి పురుగు చితాకుక్క చిలుకగా మారిన తర్వాత ఆ చితాకుక్క చిలుక మళ్ళీ గొంగలి పురుగు అవ్వదు. అది దాని లైఫ్ ని చితాకుక్క చిలుకగానే కొనసాగిస్తుంది. దాన్ని మనం ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ మీకు వస్తుంది, మాది గ్యారంటీ. అయితే ఇందాక చెప్పినట్లుగా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. మీరు అసైన్మెంట్ చేసి చెప్పిన పనిని చెప్పినట్టు చేస్తే అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఎస్ మై ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం సిగ్నల్ ఉన్న దగ్గర కూర్చోవాలి, డిస్ట్రాక్షన్ ఫ్రీ. ఎందుకంటే మీరు అక్కడే ఈ క్లాస్ వింటా ఉండు, అదే రూమ్ లో మీకు టీవీలు గట్రా ఉండి ఇంకోళ్ళు ఎవరో టీవీ సీరియల్ చూస్తూ ఉంటే మధ్యలో మీకు మనసు అటు వెళ్తా ఉంటది. ఎందుకంటే ముందు రోజు అత్తగారు ఒక కత్తి పట్టుకొని ఇలాగ వంటగదిలోకి ప్రవేశిస్తారనమాట. వారం అయిపోయినా అత్తగారి చేతిలో కత్తి అలాగే ఉంటది. ఏమవుతుందా ఆసక్తితో మనం చూస్తూ ఉంటాం. ఆ కత్తి అలా కొనసాగుతూనే ఉంటది. ఆ మధ్య ఒక దీపం వెలుగుతూ చాలా దీపాలను ఆపేసింది. ఆ దీపం మీద మీకు బాగా తెలుసు. అంతకు ముందంతా కూడా ఒక సీరియల్, ఓకే, మొగుని కేకలు ఆ సీరియల్ పేరు. ఆ మొగుని కేకలు ఆడవాళ్ళు పాపం మగవాళ్ళకి పాపం భోజనాలు కూడా పెట్టేవారు కాదంట ఆ సీరియల్ అయ్యేంత వరకు. ఓకే, ఎస్, మా సోదరి వాళ్ళందరికీ బాగా తెలుస్తుంది ఆ సీరియల్ పేర్లన్నీ కూడా. ఎస్ మై ఫ్రెండ్స్. కాబట్టి మీరందరూ రోజా గారు నవ్వుతున్నారు. ఎస్, మీరందరూ అలా కాకుండా సమయానికి వచ్చారు. ఎస్, మీరందరూ చెప్పండి. ఇప్పుడు జాయిన్ అయ్యారు, మీరందరికీ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, వస్తుంది. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, సార్ నెల రోజులు మాత్రం నన్ను దయచేసి ఆ టైంకి అది వండి పెట్టమని, ఆ టైంకి ఇది పెట్టమని, మీరు ఒక్క నెల రోజులు నన్ను వదిలేయండి అని చెప్పండి. ఈ నెల రోజుల తర్వాత మీలో వచ్చే మార్పు చూసి వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు, వీళ్ళెవరో చాలా మంచి పని చేశారు, మా వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చారు అనుకుంటారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూర్చున్నప్పుడు ఏం చేయాలి? థర్డ్ పాయింట్, ఒక మంచి పుస్తకము పెన్ను దగ్గర పెట్టుకుని కూర్చోండి. ప్రతిరోజు మీరేం చేయాలి? ఇక్కడ చెప్తున్న క్లాసుని మీరు ఎంత వరకు రాసుకోగలరో ఒక రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఎస్, ప్రతిరోజు పైన డే 1 డే 2 తారీఖు వేయండి. ఈరోజు క్లాస్
జూమ్ ఎటికేడిస్ చెప్పిన వారు గిరిప్రసాద్ ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్తో సహా రాసుకోండి. ఇక్కడ మనకున్న మరొక ఫెసిలిటీ ఏంటంటే వేరే ఏ అకాడమీలో ఏ ఇన్స్టిట్యూట్లో లేని ఫెసిలిటీ ఏంటి అంటే మీరు సెషన్స్ అయిపోయిన తర్వాత నాట్ ఓన్లీ 30 days తర్వాత కూడా మీరు ఒక్క హ్యాపీ ఈవినింగ్ హ్యాపీ మార్నింగ్ చెప్పి మీకు ఈ సెషన్కి సంబంధించిన ఏ డౌట్ అడిగినా చెప్పే అద్భుతమైన వ్యక్తులు ఇక్కడ ఉంటారు. మీరు వేరే దగ్గర ఎక్కడైనా జాయిన్ అయ్యారు అనుకోండి, ఆ ఫీజు కట్టిన రోజులు మాత్రమే. సార్ చక్రధర్ గారు, మీకు ఆడియో రాకపోతే మీరు ఒక్కసారి లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి సార్. అందరికీ వస్తుంది, మీ ఒక్కరికే రావట్లేదంటే అది మీకు ప్రాబ్లం. మీరు ఒక్కసారి లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి సార్. చక్రధర్ సార్ అర్థమైందా? మీరు ఒక్కసారి లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి. ఎస్, మీకు ఆడియో కూడా రావట్లేదు, చెప్పేది కూడా వినపడట్లేదు మీకు. ఎస్ ప్లీజ్. నేను ఫోన్ చేస్తా సార్, నేను ఫోన్ చేస్తా. మేడం చక్రధర్కి చెప్పండి ఒకసారి లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వమనండి. సరే సార్, నేను ఫోన్ చేస్తా. క్యారియన్ సార్, క్యారియన్. ఎస్ ఫ్రెండ్స్, కాబట్టి మీరందరూ ఒక పుస్తకం పెట్టుకోండి, ఆ పుస్తకంలోంచి నోట్స్ రాసుకోండి. నేను చివరిలో మీకు చూపించబోతున్నాను. 4 years బ్యాక్ నేను ఏదైతే నోట్స్ రాసుకున్నానో, ఏవైతే అసైన్మెంట్స్ రాసుకున్నానో, స్టిల్ ఇప్పటికీ నాకు అవి రెఫరెన్స్ గా ఉన్నాయి, లేదా మీలాంటి వాళ్ళకి సెషన్ చెప్తున్నప్పుడు చూపించడానికి ఉపయోగపడుతున్నాయి. ఇదంతా కూడా మనం ముందు చేయాలి. దాంతోపాటు మీరందరూ దగ్గరగా ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి. ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి. ఎస్, లైక్ దిస్. ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి. ఎందుకంటే మధ్యలో అటు ఇటు తిరగకుండా ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి. ఎందుకు సార్ వాటర్ మేము మా ఇంట్లోనే ఉన్నాం కదా? లేదు, గంటన్నర క్లాస్ అవుతుంది. ఈ గంటన్నర మధ్యలో మీరు కనీసం 1 liter వాటర్ అయినా తాగాల్సి ఉంటుంది. బికాస్ యూ బికమ్ డిహైడ్రేటెడ్. మీ ఆరోగ్యం మాకు చాలా ముఖ్యం. కాబట్టి మీరు మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఉండండి. ఇంకొకటి చెప్తున్నాను, ఇందాక ఎవరో డిన్నర్ అన్నారు. కొంతమందికి ఈ 8 నుంచి 9 మధ్యలో తినే అలవాటు ఉంటుంది. సార్ ఇప్పుడు మా యొక్క తినే అలవాటుని మేము మార్చేసుకోవాలా? ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోకండి. మేము తింటుండగా తినకండి, మేము చూస్తుండగా మీరు తినకండి. అది ఒకటే చేయాల్సింది. అంటే ఏం చేయాలి సార్? 5 నిమిషాలు 10 నిమిషాలు వీడియో ఆపేసి మీ పనికి మీరు కానివ్వండి. ఓకే, ఇది ఎవరు చెప్పరు, నేను మాత్రమే చెప్తాను ఇలాంటి సూత్రాలు, ఇలాంటి చిట్కాలు. ఎస్, మీ టైంను మార్చుకోకండి. మీరు తింటూ ఈ క్లాస్ వింటూ ఆ పనిని తొందరగా కానిచ్చేయండి. మరి గంట వింటాను గంట తింటాను అంటే కుదరదు. 5 to 10 minutes లో. ఎస్ ఫ్రెండ్స్, ఎవరు మాట్లాడుతున్నారు? ఎస్, ఇవి సెషన్ ముందు చేయాల్సింది. ఇక సెషన్ జరుగుతుండగా చేయాల్సినవి ఏంటి? ఫస్ట్ 3 పాయింట్లు అనుకున్నాం, మొదటి పాయింట్ పూర్తయింది. ఎంతమందికి ఒక క్లారిటీ వచ్చిందండి? ఇట్లా తమ్ చూపించండి. ఎస్, ఇప్పుడు మనం ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవుతున్నాం. ఇది ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాము అంటే ఫిజికల్ గా మీరు చెయ్యొచ్చు చూపిస్తున్నారు. కొంతమంది చూడండి వాళ్ళ స్క్రీన్స్ మీద థమ్స్ అప్ గుర్తు చూపిస్తున్నారు. దాన్ని ఏమంటాము? డిజిటల్. ఇట్ ఈస్ కాల్డ్ డిజిటల్. ఎస్, మనం డిజిటల్ అవుదాం. అది ఎలాగవుతాం అనేది తెలుసుకునేదే ఇప్పుడు ఈ సెషన్. మనం వెళ్దామండి నెక్స్ట్ దాంట్లోకే వెళ్దాం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మనము ఈ జూమ్ ఎటికేట్స్ అనేది నేర్చుకుందాం. ఈ జూమ్ ఎటికేట్స్ అంటే ఏంటి? రూల్స్ మేనర్స్ అని చెప్పాను కదా, ఈ రూల్స్ మేనర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఎస్, మీకు ఆల్రెడీ చెప్పాను నేను, మీరు డిస్ట్రాక్షన్ ఫ్రీ ఏరియాలో కూర్చోండి అని చెప్పాను. ట్రై టు ఫైండ్ ఏ క్వైట్ స్పాట్. నిశ్శబ్దంగా ఉన్న ఏరియాలో మీరు కూర్చోండి. టీవీకి దూరంగా ఉండండి. పెట్స్ లాంటివి ఉంటే ఆ పెట్స్ ని కూడా దూరంగా పెట్టుకోండి. ఎందుకంటే ఆ పెట్స్ మనతో పాటు తిరుగుతూ మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి మీకు వీలుంటే ఇయర్ ఫోన్స్ వాడుకోండి. హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్, బడ్స్ మీ ఇష్టానుసారంగా ఏవైనా మీరు వాడుకోవచ్చు. అయ్యో లేవే, ఇప్పటికిప్పుడు జగదాంబైలు కొనుక్కోవాలా, డబ్బాగట్టిస్తే కొనుక్కోవాలి అనుకోకండి. లేకపోయినా ప్రాబ్లం లేదు. మీరు డిస్ట్రాక్షన్ ఫ్రీ ఏరియాలో ఉంటే మిమ్మల్ని ఏది ఇబ్బంది పెట్టదు.
మీరు 10 మందిలో ఉన్నప్పుడైతే మీకు పక్క వాళ్ళ మాటలు వినిపించకుండా ఉండడం కోసం మీకు ఇయర్ ఫోన్స్ అవసరం అవుతాయి. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇలా చూస్తే మనకు ఈ గ్రూప్ లో ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ ఆల్ఫబెటికల్ గా కనిపిస్తారు. ఆల్ఫబెటికల్ గా మనకు కనిపిస్తారు. ఇది వేరే సెషన్ లో 51 మంది జాయిన్ అయినప్పుడు వాళ్ళు తీసుకున్నదండి. మన దగ్గర 30 మెంబర్సే ఉన్నారని ఈ రోజు పెద్దగా ఫోటో తీసుకోలేదు. ఎస్, ఇట్లా మనం చూడండి, అందరి వీడియోస్ ఆన్ చేస్తే వాళ్ళ ముఖాలతో ఆ స్క్రీన్ అంతా ఎంత అందంగా ఉంటుందో. ఇప్పుడు నేను గోడకు చెప్తున్నానో, నా ముందున్న లైట్ చెప్తున్నానో, నా ల్యాప్టాప్ చెప్తున్నానో నాకే అర్థం కావట్లేదు. మనుషులకు చెప్పాలి అంటే వాళ్ళ ముఖాలు మనకు కనపడాలి. ఎస్, మీరు ఇంకా ఏం చేయాలి? సెషన్ జాయిన్ అయిన తర్వాత ఇటు అటు కదలకండి, ఒక సీట్ లో కూర్చోండి. ఇది ఒక క్లాస్ రూమ్ అనుకోండి. ఇది ఒక క్లాస్ రూమ్ అనుకోండి, మీ సీట్లో మీరు కూర్చోండి. ఎస్, ఒక్కసారి ఈ సెషన్ అయిన తర్వాత ఒక్కసారి ఇప్పుడు నేను మిత్రులు స్వామినాయుడు గారిని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. స్వామినాయుడు గారు. ఎస్ సరే సార్. హ్యాపీ ఈవినింగ్ స్వామినాయుడు గారు. సార్ సార్, జూమ్ క్లాస్ కి మన రెగ్యులర్ క్లాస్ రూమ్ కి, జూమ్ క్లాస్ రెగ్యులర్ క్లాస్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సార్, జూమ్ క్లాస్ లో మనం ఎవరో చెప్తున్నామో వాళ్ళ ఫీలింగ్స్ వీ కెన్ ఐడెంటిఫై ద ఈజీలీ వాట్ దే ఆర్, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, మనం చెప్పింది వాళ్ళు వెంటనే మనం గ్రాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ఎవరు చెప్తున్నామో ఏం చెప్తున్నామో అది వెంటనే మనం స్ట్రాటజీ మార్చుకోవచ్చు. ఎస్, ఇక్కడ మనకు అందరి ముఖాలు చూసే అవకాశం లేదు. ఎవరైతే వీడియోలు ఓపెన్ చేస్తారో వాళ్ళ ముఖాలు చూసే అవకాశం ఉంది. అదే మన రెగ్యులర్ క్లాస్ రూమ్ లో అయితే ఎవరో బురకాలు వేసుకోరు, ఎవరో తలుపు అవతల ఉండరు, ఎవరో ఇట్లాగే వీడియోలు ఆఫ్ చేసుకునే ఫెసిలిటీ ఉండదు. కాబట్టి ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఇక్కడ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అనేది మనకు కొంచెం మిస్ అవుతుంది. బట్ మిగతాదంతా కమ్యూనికేషన్ కన్వే చేయడం అంతా కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. అగ్రీ అవుతారా? ఎస్ 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 ఫ్రెండ్స్, కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఎలా ఫీల్ అవ్వాలి అంటే, యు ప్రిటెండ్ బి లైక్ ఇట్ ఏ క్లాస్ రూమ్. ఇక్కడ నన్ను ఎవడు చూడట్లేదు, నా ముందుగా టీచర్ లేడు, ఈవేళ నేనే టీచర్ అనుకోండి. మన యొక్క టీచర్ అనం, స్పీకర్ లేదా ట్రైనర్ అంటాము. నా దగ్గర లేరు కదా, నేనేం చేస్తే ఏంటి, కాల్ మీద కాల్ వేసి కూర్చుంటే ఏంటి, ఎలా కూర్చుంటే ఏంటి. ఎస్, ఇందాక ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఎలా రావాలి క్లాస్ కి. ఎస్, మీరు క్లాస్కి వచ్చినప్పుడు, మీరు రెగ్యులర్ గా బయటికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, రెగ్యులర్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తారో అలా వెళ్ళండి. ఎస్, క్యాజువల్ టీషర్ట్స్ తోను లేదా నైటీస్ తోను మాత్రం దయచేసి రావద్దు. బీ లైక్ ఏ క్లాస్ రూమ్. ఓకే, మేమైతే ఈవెన్ టీషర్ట్స్ కూడా అవాయిడ్ చేయండి అని చెప్తాము. మరి చూసారా, మీకు కరోనా అప్పుడు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఆన్లైన్ లో కూడా మీరు చెప్పులేసి కూర్చోవలసిందే అన్నారు. చాలా మంది తల్లిదండ్రులు కూర్చోబెట్టారు కూడా. am I right or wrong? ఎస్, కాబట్టి దయచేసి ఆ విధంగా కూర్చోండి. ఎస్, అందరూ కూడా మీ వీడియోస్ ని ఆన్ చేసుకోండి. తర్వాత మీరందరూ చేయాల్సిన పని ఏంటి అంటే, మీ మొబైల్స్ ఉన్నాయి కదా, మన మొబైల్స్ ఇలా ఉంటే నిలువుగా అంటాం, ఇలా ఉంటే అడ్డంగా అంటాం. ఓకే, వెర్టికల్, హారిజాంటల్. మీరందరూ కూడా మీ మొబైల్స్ ని అమ్మతోడు అడ్డంగా పెట్టుకోండి. ఓకే, దయచేసి దాస్ గారు, సతీష్ గారు కాకినాడ నుంచి, రాజేష్ గారు, ఎందుకంటే వీళ్ళ మాత్రమే వీడియోస్ ఆన్ చేసుకున్నారు కాబట్టి. ఎస్, వెంకటేశ్వరరావు గారు పడుకొని వింటున్నారా? దయచేసి అలా పడుకొని వినకండి సార్. వెంకటేశ్వరరావు గారు, నేను ఇందాక కూడా అదే చెప్తున్నాను, క్లాస్ రూమ్ అంటే క్లాస్ రూమ్ లో మనం పడుకొని వినాం కదా. మీరు పడుకొని వినాలి అనుకుంటే దయచేసి వీడియో ఆఫ్ చేసుకోండి. దయచేసి ఎందుకంటే ఇక్కడ మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా 30 మంది ఉంటే 30 మందిని, 50 మంది ఉంటే 50 మందిని చూస్తూ మాట్లాడతాం. కాబట్టి దయచేసి అందులోనూ మేము ఇందాక పరిచయం చేశారు కదా ఉదయ్ గారు, టీచర్స్ ఎక్కువ మంది ఆ ఫీల్డ్ లో ఉంటారు. కాబట్టి దయచేసి మీరు కూర్చొని వినండి, క్లాస్ రూమ్ ని ఎంజాయ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ వస్తే అడగండి, కలిసి హ్యాపీగా మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇందులో ఈ రోజుకి పేమెంట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆలోచించకుండా వెంటనే మీకు తెలిసిన కోఆర్డినేటర్ కానీ, మీకు తెలిసిన మెంటర్ కానీ ఎవరుంటే వాళ్ళకి పేమెంట్ చేయండి. లేదంటే స్క్రీన్ మీద నా నెంబర్ కనిపిస్తుంది,
నాకైనా పేమెంట్ చేయండి. మీకు ఎవరికైనా డౌట్ ఉండొచ్చు, మీరు కట్టే 3,999 రూపాయలతో దేశం విడిచి పారిపోతామని. అటువంటి డౌట్లు ఏం అవసరం లేదు. ఇక్కడ మేము గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ దీన్ని ఒక ఫ్యాషన్ గా ఫాలో అవుతూ ముందుకెళ్తున్నాం కాబట్టి మీ డబ్బులతో ఎక్కడికి పారిపోయే అవకాశం లేదని చెప్పి నేను మళ్ళీ ఇంకా మనవి చేస్తున్నాను. కావాలనుకుంటే మీరు మా ఫోటోలు కూడా తీసుకోండి. స్క్రీన్ మీద మా ఫోటో కనిపిస్తా ఉంటది. మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈయన మా దగ్గర 3,990 రూపాయలు కట్టించుకొని దేశం వదిలి పారిపోయాడు, కనిపించట్లేదని ఫిర్యాదు కూడా ఇవ్వచ్చు. దిస్ ఇస్ మై ఛాలెంజ్. ఎస్ ఫ్రెండ్స్, మరి సెషన్ జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలి? మీరు చెప్పినట్లుగానే క్వైట్ ప్లేస్ లో కూర్చున్నాం, సిగ్నల్ మంచి ఏరియాలో ఉంది, మంచి పెన్ ఉంది, మంచి పుస్తకం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మాకు జూమ్ ఎలా వాడాలో తెలియట్లేదు సార్. అది సెకండ్ పాయింట్ లో వస్తుంది. జూమ్ ని మనం ఎలా వాడాలి? ఎస్, ఒక్కసారి సతీష్ గారు, చక్రధారి గారు వచ్చారా లైన్ లోకి? సతీష్ గారు, చక్రధారి గారిని అడుగుదాం. చక్రధారి సార్, సార్ మీ స్క్రీన్ మీద ఒకసారి టచ్ చేయండి. మీ స్క్రీన్ మీద ఒకసారి టచ్ చేయండి. అన్మ్యూట్ అని వచ్చింది. ఇప్పుడు చెప్పకండి సార్, ఒక్కసారి టచ్ చేయండి అంతే. వన్ టచ్. ఎస్ సార్, ఎస్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. వాయిస్ మీకు వినిపిస్తుంది. మీ వాయిస్ కూడా నాకు వినిపిస్తుంది. సార్ మీరు మరొకసారి స్క్రీన్ మీద టచ్ చేయండి. మీ మొబైల్ స్క్రీన్ మీద ఒకసారి టచ్ చేయండి. కింద మీకు చిన్న చిన్న బొమ్మ లాంటివి వస్తాయి. వాటిని ఐకాన్స్ అంటాం. సార్ చిన్న చిన్న సింబల్స్ వచ్చాయి కదా? అవును సార్. సార్ మీకు మీ ఎడమ చేతి నుంచి కుడి చేతి వైపుకి ఏ సింబల్స్ ఉన్నాయో చెప్పండి. మీ ఎడమ చేతి నుంచి కుడి చేతి వైపు ఏ సింబల్స్ ఉన్నాయో ఒకసారి చెప్పండి. మ్యూట్, చెప్పండి సార్, చెప్పండి. మ్యూట్, స్టాప్ వీడియో, పార్టిసిపెంట్స్, చాట్, రియాక్షన్స్. హలో, చెప్పండి చెప్పండి చెప్పండి. రియాక్షన్, షేర్, రికార్డ్, క్యాప్షన్స్, వైట్ బోర్డ్స్, నోట్స్, యాప్స్. ఎస్ సార్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ వరుస ఏదైతే ఉందో వీటిని మనం ఒక్కసారి దాని ప్రకారం మనము నేర్చుకుంటూ వెళ్దామండి. సార్ ఓకే సార్. ఓకే సార్. మొదటిది ఏంటి సార్? మొదటిది ఏంటి? మ్యూట్. మ్యూట్ సార్. సార్ ఓకే, ఒక్క నిమిషం సార్. నేను మీకు నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను ఒక్కసారి. ఓకే. ఎస్ సార్. మ్యూట్ అన్మ్యూట్ ఉంది కదా సార్, దీన్ని మనం సాధారణంగా ఏమంటాము అంటే ఆడియో అంటాం. ఆడియో అంటే సౌండ్. ఇప్పుడు మీరు నాతో మాట్లాడగలుగుతున్నారు అంటే ఇంతవరకు మీరు ఇందాక మీకు అవ్వలేదు, మాట్లాడడం అవ్వలేదు, మ్యూట్ లో ఉండిపోయారు మీరు. ఇప్పుడు మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి అంటే మన ఆడియో ఎప్పుడు కూడా సెషన్ జరుగుతున్నప్పుడు ఎలా ఉండాలి? ఆఫ్ లో ఉండాలి. మీ వీడియో ఆన్ లో ఉండాలి, ఆడియో ఆఫ్ లో ఉండాలి. ఫస్ట్ బటన్ మీకు మ్యూట్ అన్మ్యూట్ అని చూపిస్తుంది. ఈ కింద చూడండి, ఈ కింద మైక్ ఉంది కదా, ఇది రెడ్ గీతతో ఉంటే మీరు మైక్ ఆఫ్ లో ఉందని అర్థం. అక్కడ రెడ్ బటన్ పైన లేదు అంటే మీ మైకు ఆన్ లో ఉందని అర్థం. ఈ విషయాన్ని మనం పార్టిసిపెంట్ లో కూడా వెళ్ళి చూసుకోవచ్చు. ఎస్ సార్. ఓకే సార్. ఓకే. ఎవరైనా పార్టిసిపెంట్ మాట్లాడినప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ముందుగా అన్మ్యూట్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోవాలి. ఈ మ్యూట్ అన్మ్యూట్ ఆప్షను మనకు ఎక్కడ కనిపిస్తుంది? సాధారణంగా మన ఇంట్లో టీవీ ఉంటది, టీవీకి రిమోట్ ఉంటది. ఆ ప్రతి రిమోట్ లో కూడా మనకు మ్యూట్ అన్మ్యూట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఫోన్ వచ్చింది అనుకోండి, ఆ టైంలో మనం మ్యూట్ లోకి వెళ్తాం. వెళ్ళి ఆ తర్వాత మనం ఆ ఫోన్ మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ మాటలు వినడానికి అన్మ్యూట్ చేసుకుంటాం. మ్యూట్ అన్మ్యూట్ ఆప్షన్.
ఇది క్లియర్ అండి అందరికి? ఫస్ట్ ఆప్షన్ క్లియర్ అయిందా? మ్యూట్ అన్మ్యూట్. ఏ ఒక్కరు కూడా డౌట్ తో మాత్రం క్లాస్ లో ఉండకూడదు. మ్యూట్ అన్మ్యూట్ ఆప్షన్ క్లియర్ అయింది. ఒక్కసారి ఓకే, చివరిలో మనం దీన్ని ప్రాక్టికల్ గా చేద్దాము, ఇప్పుడు వద్దు. సెకండ్ వన్ వచ్చి దాస్ కుమార్ గారు, సెకండ్ వన్ ఏంటి సార్? ఒకసారి చెప్పండి దాస్ కుమార్ గారు, మీ స్క్రీన్ మీద చూడండి. సెకండ్ వన్ ఏంటి? స్టాప్ వీడియో సార్. స్టాప్ వీడియో సార్. స్టాప్ వీడియో. ఎస్ సార్. వీడియో బటన్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. మనకు ఒక ఐకాన్ కనిపిస్తుంది, ఒక బొమ్మ కనిపిస్తుంది. స్టార్ట్ వీడియో అని ఉంటుంది, స్టాప్ వీడియో అని ఉంటుంది. స్టాప్ లో ఉన్న వాళ్ళు స్టార్ట్ చేయండి, స్టార్ట్ లో ఉన్న వాళ్ళు అలాగే ఉంచండి. అంటే ఎవరైతే వీడియోలో ఆన్ చేసుకోలేదో దయచేసి మీరందరూ ఒక్కసారి వీడియోలో ఆన్ చేసుకోండి. నేను చెప్తున్నాను, సెషన్ అయినంతసేపు కూడా మీరు మీ క్లాసులో ఉన్నంతసేపు మీ వీడియోలు ఆన్ లో ఉండాలి. ఎందుకు ఆన్లో ఉండాలి? అసలు వచ్చిన వాళ్ళు సెషన్ వింటున్నారా, కూర్చున్నారా, బయటికి వెళ్ళిపోయారా, నిద్రపోతున్నారా, ఏం చేస్తున్నారు తెలుసుకోవాలి అంటే వీడియో ఆన్ లో ఉండాలి. ఎస్. ఉదాహరణ నేనున్నాను, నేను మీకు సెషన్ చెప్తున్నాను, నా మాటే వినిపించి నేను కనిపించకపోతే మీరు ఏం చేస్తారు? అసలు మనిషి కనపడట్లేదు, ఏమైపోయాడు అసలు, అసలు ఎందుకు వినాలి అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా మీ యొక్క వీడియోస్ ని టర్న్ ఆన్ చేసుకోండి. టర్న్ ఆన్, వీడియోస్ ని ఆన్ చేసుకోండి. దయచేసి ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మన సెషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వీడియోలు ఆన్ చేసుకోండి. కొద్దిసేపు పాటు హరికృష్ణ గారు, రాజేష్ గారు, చిరంజీవి గారు, మా మిత్రులు భాను గారు, ఎస్, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వర్ధన్ గారు, మీరందరూ దయచేసి మీ యొక్క వీడియోలో ఆన్ చేసుకోండి. కొద్దిసేపు సెషన్ అయినంతసేపు కూడా ఆన్ చేసుకోండి. ఎస్. నెక్స్ట్ వన్ ఏంటి సార్? మోహిత్ సార్ నెక్స్ట్ వన్ పార్టిసిపెంట్స్ సార్. ఎస్, పార్టిసిపెంట్స్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి పార్టిసిపెంట్స్. ఒక్కసారి నేను వీడియో ఆఫ్ చేస్తున్నాను. పార్టిసిపెంట్స్, మీరు స్క్రీన్ మీద చూస్తే మీకు పార్టిసిపెంట్స్ ఎంతమంది ఉన్నారో కనిపిస్తుందండి. ప్రతి వాళ్ళకి కనిపిస్తుంది. ఎంతమంది ఉన్నారు సార్ పార్టిసిపెంట్స్ ఇప్పుడు? 31 సార్. 31 ఉన్నారు. 31 పార్టిసిపెంట్స్. ఓకే, ఒక్కసారి మీరు మీ మొబైల్ మీదకి వెళ్ళి, ల్యాప్టాప్ లో ఉన్న వాళ్ళు ఆ ల్యాప్టాప్ మీదకి వెళ్ళి ఆ 31 మీద క్లిక్ చేయండి. 31 అంటే పార్టిసిపెంట్స్, దాని మీద ఒక్కసారి క్లిక్ చేయండి. ఈ సెషన్ ఇంటరాక్టివ్ గా ఉంటుందని చెప్పాను, మనం చేస్తూ ముందుకెళ్దాం. ఏం కనిపించిందో చెప్పండి ఒకసారి నాకు. మోహిత్, రెస్పాండ్ ప్లీజ్. పార్టిసిపెంట్స్ లిస్ట్ కనిపించింది సార్. పార్టిసిపెంట్ లిస్ట్ కనిపించింది. వెరీ నైస్. పార్టిసిపెంట్ లో నువ్వు ఎక్కడ ఉన్నావు? మనది ఫస్ట్ లో ఉంటుంది సార్, తర్వాత హాస్ట్ ఉంటుంది, తర్వాత అక్కడ నుంచి లైన్ లో ఉంటాయి. ఓకే, నువ్వైతే ప్రస్తుతం ఎక్కడ ఉన్నావు? ఫస్ట్ లో ఉంది సార్. ఫస్ట్ లో ఉన్నావు. ఓకే, వెరీ గుడ్. ఓకే, అజయ్ కుమార్ సార్ మీరు ఎక్కడ ఉన్నారు? నేను కూడా ఫస్ట్ లో ఉన్నాను సార్. ఓకే, మీరందరూ ఫస్ట్ లో ఉన్నారు. నేనైతే నా స్క్రీన్ మీద నేను ఎక్కడున్నాను? టాప్ లో ఉన్నాను సార్. నేను ఎక్కడున్నాను? యు ఆర్ ఆన్ టాప్. ఐఎమ్ ఆన్ టాప్. ఎస్ సార్. జూమ్ మనల్ని ఎప్పుడు కూడా టాప్ లో ఉంచుతుంది. ఎస్. ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆల్వేస్ ట్రై టు పుట్ యూ ఆన్ టాప్. మిమ్మల్ని ఎప్పుడు కూడా టాప్ లో ఉంచడానికి ప్రయత్నం చేస్తాం మేము. ఓకే, మీరు ఆ విధంగా మీరు టాప్ లో ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు ఒక్కసారి టాప్ లో మీ పేరు కనిపిస్తుంది కదా సార్, ఎవరి పేర్లు వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి మీ పేరు మీద టచ్ చేయండి. ఏంటో ఈ టచ్ చేయడం ఏంటో, రోజంతా టచ్ చేస్తూనే ఉన్నాం పొద్దున్న నుంచి. మళ్ళీ క్లాస్ లో వచ్చాక కూడా ఇదే టచ్ చేపిస్తారు. ఇవాళ ఒక్కరోజేనండి, రేపటి నుంచి ఇది ఉండదు. ఇవాళ ఒక్కరోజే మీ పేరు మీద టచ్ చేయండి. ఏమొచ్చింది మేడం? రైజ్ హ్యాండ్, మ్యూట్, రీనేమ్. రైజ్ హ్యాండ్, మ్యూట్, రీనేమ్. ఎస్, అందరికి అదే వచ్చింది కదండి? రీనేమ్ మాత్రం వచ్చింది సార్ నాకు. ఎస్, ఒక్కసారి రైజ్ హ్యాండ్ అని ఉంది కదా, మీరందరూ ఆ రైజ్ హ్యాండ్ ఆప్షన్ ఒక్కసారి టచ్ చేయండి ప్లీజ్. ఏం కనిపిస్తుంది మీ స్క్రీన్ మీద చూసుకోండి ఒక్కసారి. రైజ్ హ్యాండ్.
ఇప్పుడు ఏం ఎల్లో కలర్ కనిపిస్తుంది? ఇప్పుడు ఏం హ్యాండ్ కనిపిస్తుంది? వచ్చింది. మీ హ్యాండ్స్ కనిపిస్తున్నాయి. ఎక్సెప్ట్ బాబు గారు అందరూ హ్యాండ్ రైట్ చేశారు, కెమెరాలో ఓపెన్ చేసిన వాళ్ళు. వెంకటేశ్వరరావు గారు మీరు కూడా హ్యాండ్ రైట్ చేయండి. ఎస్, మీరు హ్యాండ్ రైట్ చేసిన తర్వాత మీ హ్యాండ్ రైజింగ్ అలాగే ఉంటుందండి. ఎవరు ఫస్ట్ రైట్ చేస్తే ఆ ప్రయారిటీ బేసిస్ లో మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటది. సార్ అసలు మేము ఎందుకు హ్యాండ్ రైట్ చేయాలి? ఎస్, మనకు చివర్లో మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా మీరు మీ హ్యాండ్స్ రైట్ చేసి మాత్రమే క్వశ్చన్స్ అడగాలి. ఇది ఖచ్చితమైన ప్రోటోకాల్, మీరు పాటించాలి. నేను ఎలా పడితే అలా అడిగేస్తాను, నేనే ముందు అడిగేస్తాను, మా ఊర్లో నేను ప్రెసిడెంట్ని, మా అపార్ట్మెంట్కి నేను ప్రెసిడెంట్ని, సెక్రటరీని అంటే కుదరదు. ఇక్కడ మనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి హ్యాండ్ మనం రైట్ చేయాలి, హ్యాండ్ రైట్ చేయాలి. మీరు హ్యాండ్ రైట్ చేసినప్పుడు తిరిగి ఇప్పుడు చూడండి ఏముందో. ఇన్వాయిస్. నో 16 మంది హ్యాండ్ రైట్ చేశారు, 17 మంది చేశారు. ఇప్పుడు మీ పేరు దగ్గరికి వెళ్తే ఏముంది చెప్పండి? అక్కడ లోవర్ యువర్ హ్యాండ్ అని ఉంటుంది. ఇందాక రైజ్ యువర్ హ్యాండ్ ఉంది, ఇప్పుడు ఏముంది? లోవర్ హ్యాండ్. లోవర్ యువర్ హ్యాండ్ అంటే అర్థం ఏంటి? మీరు ఇందాక చెయ్యిలా ఎత్తారు, ఆ చెయ్యిని దించండి అని అర్థం. లోవర్ చేయండి అంటే మనం ఏం చేస్తామంటే ఈ రోజుకి మాత్రం మనందరం ఇట్లాగా చేతులు ఎత్తుతాం. కానీ రేపటి నుంచి ఎవరు కూడా ఇంక ఇలా చెయ్యెత్తి సార్ నేనున్నాను సార్ అనొద్దు. మీరు చెయ్యెత్తాలనుకుంటే పార్టిసిపెంట్స్ దగ్గరికి వెళ్ళి, లేదా రియాక్షన్స్ లో కూడా ఉంటది సేమ్ థింగ్, రియాక్షన్స్ లో కూడా ఉంటది రైజ్ హ్యాండ్. మీరు హ్యాండ్ రైజ్ చేయండి. నాకు ఇందాక చూశారు కదా అజయ్ కుమార్ గారు హ్యాండ్ రైజ్ చేస్తే నేను మాట్లాడాను, సార్ అజయ్ కుమార్ గారు ఏంటి హ్యాండ్ రైజ్ చేశారు అని. అటువంటి క్వశ్చన్ మీకు వస్తుంది. మీరు ఎందుకు హ్యాండ్ రైజ్ చేశారు అంటే మీ దగ్గర ఏదో ఒక క్వశ్చన్ ఉంది, క్వైరీ ఉంది, మీరు అడగడానికి ఏదో ఉంది, కాబట్టి మీరు హ్యాండ్ రైజ్ చేశారు. నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఆ యొక్క ట్రైనర్ బట్టి, ఇప్పుడు నేను ఇంటరాక్టివ్ గా చెప్తున్నాను, మీరు ఎట్ ఎనీ టైమ్ యూ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్. కానీ కొంతమంది ట్రైనర్స్ ఏం చేస్తారు అంటే సెషన్ మధ్యలో వాళ్ళు క్వైరీస్ కి ఒప్పుకోరు. సెషన్ చివరి మాత్రమే క్వైరీస్ చేయాలి. కాబట్టి సెషన్ ఆధారంగా మీరు ఆ స్పీకర్ ఆధారంగా మీరు చేయండి. క్లియర్ సార్? ఎస్, మీరు సెషన్ ఆధారంగా ఇంటరాక్టివ్ సెషన్, మీరు మధ్యలో ఎప్పుడైనా క్వశ్చన్స్ అడగొచ్చు అని అడిగినప్పుడు మీరు క్వశ్చన్స్ అడగండి. లేదంటే మీరు హ్యాండ్ రైట్ చేసి ఉంచండి, వాళ్ళు అడుగుతారు. అప్పుడు మీరు క్వశ్చన్ అన్నారు అనుకోండి, వాళ్ళు అడుగుతారు సార్ క్వశ్చన్స్ అన్ని చివరిలో తీసుకుందాం అంటే యు వెయిట్ ఫర్ అంటిల్ లాస్ట్. మీరు ఏం అడగాలనుకుంటున్నారో మర్చిపోదాలనుకుంటే ఒక క్వశ్చన్ ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. ఎస్, ఇప్పటికీ స్టిల్ 10 మంది ఉన్నారండి. మీ అందరూ మీ హ్యాండ్స్ ని లోవర్ చేయండి. లేదు అంటే నేను ఇక్కడ చేసే అవకాశం నా దగ్గర కూడా ఉంటుంది. బట్ టు బి ప్రాక్టీస్ చేయడం కోసం మీరు అందరూ ఒక్కసారి ప్లీజ్ లోవర్ యువర్ హ్యాండ్స్. అందరూ కూడా దయచేసి 4 మెంబర్స్ ఉన్నారు, ఇంకా 3 మెంబర్స్ 2 మెంబర్స్, మీ అందరూ మీ హ్యాండ్స్ రైట్ డౌన్ చేసేయండి. గ్రేస్ గారు మీరు కూడా డౌన్ చేసేయండి. అజయ్ కుమార్ గారు నేను మీ హ్యాండ్ డౌన్ చేస్తున్నాను. ఎస్, లోవర్ యువర్ హ్యాండ్స్. ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్టిసిపెంట్స్ లో మరొక ఆప్షన్ ఉంది, అదేంటి చెప్పండి సార్? రీనేమ్. ఎస్ యువరాజ్, రీనేమ్. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మనందరికి మంచిగా టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, జూమ్ అడవాలో తెలిసిపోయింది కాబట్టి మనందరం పేరుతో వచ్చాం. మొదట్లో అయితే ఎలా వచ్చి తెలుసండి? గెలాక్సీ 4, ఒప్పో 2, ఓకే, వివో 223, నోకియా 2345 ఇలా ఉండేవి. అక్కడ ఉన్నవాళ్ళు ఆడోళ్ళు తెలిసేది కాదు, మగోళ్ళు తెలిసేది కాదు, పేర్లు కనిపించేవి కాదు, అలా ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళని పిలవాల్సి వచ్చినప్పుడు ఏం పిలుస్తాం? గెలాక్సీ గారు మీరు రెస్పాండ్ అవ్వండి అంటే 4 గెలాక్సీలు ఉంటాయి. అంటే ఆ గెలాక్సీ ఫోన్, శాంసంగ్ గెలాక్సీ ఫోన్ తో ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి మనం ఏం చేస్తున్నాము అంటే రీనేమ్ చేసుకోమని చెప్తాము. ఇక్కడ లక్కీగా ఇందాక అజయ్ కుమార్ గారు మాత్రం
వేరేగా ఉన్నారు. అమ్మయ్య, నాకు కావాల్సిన వ్యక్తి ఉన్నారు ఇక్కడ, రీనేమ్ చేయించడానికి అనుకున్నాను, కానీ అజయ్ కుమార్ గారు కూడా రీనేమ్ చేసేసుకున్నారు. ఇప్పుడు మీ అందరితో ఆ ఆప్షన్ ప్రాక్టీస్ చేయించడం కోసం నేనేం చేస్తున్నాను అంటే, ఎస్ సికే బాబు గారు పక్కన ఫోన్ నెంబర్ పెట్టారు. సాధారణంగా నేనేం అడుగుతాను అంటే, మీ పేరు పక్కని మీ ఊరి పేరు రాయండి అని అడుగుతాను అనమాట. ఏ సెషన్లో అయినా సాధారణంగా. అనుకుంటారు, అమ్మ బాబోయ్ అడ్రస్ కూడా అడుగుతున్నాడు, మా ఇంటికి వచ్చేసి ఏమైనా పట్టుకెళ్ళిపోతాడేమో. మీకు ఆ డౌట్ ఏమీ అవసరం లేదు. కేవలము మీరు ఎక్కడి నుంచి పార్టిసిపెంట్స్ గా ఉన్నారో తెలుసుకోవడం కోసం మాత్రమే మీ ఊరి పేరు అడుగుతున్నామండి. ప్రాక్టీస్ కోసం మాత్రమే. మోహిత్ మద్దాల పక్కన మీ ఊరి పేరు రాయండి. విశాఖపట్నం అయితే విఎస్పి అని, ఓకే, హైదరాబాద్ అయితే హెచ్వైడి అని అలా రాయండి. మీరు పూర్తిగా రాయగలిగితే పూర్తిగా రాయండి. మాకు దాస్ కుమార్ గారు ఆల్రెడీ నర్సపూర్ నుంచి జాయిన్ అయ్యారు, ఎన్ఎస్పి అని పెట్టుకున్నారు మా ఊరి పేరు. ఎస్, అట్లాగే అజయ్ కుమార్ గారు మీ పక్కని మీ ఊరి పేరు. నేను మళ్ళీ గ్యారంటీ ఇస్తున్నాను, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఇంటి పక్కకి కానీ మీ ఊరి పక్కకి కానీ నేను రాను. ఎస్, యువరాజు గారు కడప. మిరియాల వెంకటేశ్వర గారు, సార్ మీరు మీ పేరు పక్కని మీ ఊరి పేరు రాయండి సార్, జస్ట్ ఫర్ ప్రాక్టీస్ అంతే, ఏం కాదు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ప్రాక్టీస్. ఎస్, చాలా మంది రాసుకున్నారు. రాజేష్ గారు రాయలేదు. రోజా గారు కూడా రాయలేదు పేరు. శ్రీరాజ్ గారు, అంశు ప్రసాద్ గారు రాశారు కాకినాడ. నందవర్ధన్, నందవర్ధన్ గారు ఫ్రమ్ హైదరాబాద్, వెరీ నైస్ అండి. జయం గ్రేస్ గారు దయచేసి రాయండి. ఎస్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ప్రాక్టీస్ సెషన్ మాత్రమేనండి. ప్రాక్టీస్ కోసమే నేను మీతో రాయిపిస్తున్నాను. ఎస్, అంటే మీరు ఇప్పుడు ఏమి నేర్చుకున్నారు? మూడు పాయింట్లు నేర్చుకున్నారు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, కడప అని రాశారు. బెంగళూరు అయినా పర్వాలేదు, కడప అయినా పర్వాలేదు, ఏదో ఒక ఊరి పేరు రాయండి. అమెరికా అని రాసినా పర్వాలేదు. ఎస్, ఓకే. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆడియో ఎలా ఆన్ చేయాలో ఆఫ్ చేయాలో నేర్చుకున్నాం. వీడియో ఎలా ఆన్ చేయాలో ఆఫ్ చేయాలో నేర్చుకున్నాం. ఎలా హ్యాండ్ రైజ్ చేయాలో నేర్చుకున్నాం. ఎలా రీనేమ్ చేయాలో నేర్చుకున్నాం. మన పేరు ఎలా మార్చుకోవాలో నేర్చుకున్నాం. తర్వాతది ఏమిటి? ఎవరు చెప్తారు? పార్టిసిపెంట్స్ మిమ్మల్ని అడుగుతున్నా. జగదీష్ గారిని అడుగుదాం. సార్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? జూమ్ లో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? 1 minute సార్, సెంటర్ పాయింట్ లోకి రావాలి. టచ్ చేయండి. టచ్ చేస్తే రియల్ 3 అయిపోయాయి. షేర్ ఉంది, రికార్డ్ ఉంది, క్యాప్షన్స్ ఉన్నాయి. నాలుగో బటన్ చార్ట్ సార్. ఏం చాట్ అండి? సమోసా చాటా? అఫ్ కోర్స్ మన వాట్సాప్ లో చాటింగ్ ఉంటది కదండి. ఎస్ సార్, ఎస్. చాటింగ్. చాట్ ఈజ్ నథింగ్ బట్ చాట్. ఎస్. అసలు ఎందుకు మనం చాటింగ్ వాడాలి? అమ్మా బిందు చెప్పమ్మా. నెక్స్ట్ ఆప్షన్ గురించి చెప్దామని హ్యాండ్ రైజ్ చేశాను. ఓకే. చాట్ ఆప్షన్. ఎస్, థ్యాంక్ యూ. చాట్ ఆప్షన్ లో మనం ఏం చేస్తాం? ఎస్, వాట్సాప్ చాటింగ్ లాగా మనం చాట్ చేస్తాం. ఇక్కడ ఎవరితో చాట్ చేస్తాం? ఇక్కడ మనం చాటింగ్ లోకి వెళ్ళారనుకోండి, మీకు ఏమైనా ఉంటుంది చాటింగ్ లో? ఏదైనా చాట్ చేయొచ్చు. రోజా రమ్మి లాగా నవ్వచ్చు, ఆహాహా అని పెట్టచ్చు. ఎస్, బాగా చెప్పారండి జగదీష్ గారు. ఇక్కడ మనం ఏది పడితే అది చాట్ చేయకూడదు. ఏదైతే అప్రాప్రియేటో, ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే చాట్ చేయాలి. ఎవరు కూడా పర్సనల్ గా చాట్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ 2 everyone ఉంటుంది, 2 పార్టిసిపెంట్స్ కూడా ఉంటుంది. కాబట్టి పార్టిసిపెంట్స్ ఎవరితో కూడా మనము డైరెక్ట్ గా చాట్ చేయకూడదు. సాధారణంగా ఏం చేస్తూ ఉంటారంటే, క్లాస్ అవుతున్నప్పుడు స్టూడెంట్స్ అనుకోండి, ఏం చెప్పాడురా, ఏదో చెప్తున్నాడురా, ఇలా కామెంట్ చేసుకుంటూ చాట్ చేస్తారు. అయితే ఇక్కడ మనకు ఈ మొత్తం సెషన్ అంతా కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది, ఇంక్లూడింగ్ చాట్ తో పాటు రికార్డ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు చేసిన చాటింగ్ అంతా ఇక్కడ రికార్డ్ అవుతుంది. కాబట్టి మీరు ఏదైతే అప్రాప్రియేట్ కాదో, అప్రాప్రియేట్ కాని దాన్ని, అప్రాప్రియేట్ అని తెలుసు కదండి, ఏదైతే అన్పార్లమెంటరీ కాదో అలాంటి వాటిని కూడా ఇక్కడ మనం చాటింగ్ చేయకూడదు. ప్రోటోకాల్ ప్రకారం మిగతా పార్టిసిపెంట్స్ తో ఎవరితో కూడా చాట్ చేయకూడదు. మీరు ఎవరితో చాట్ చేయాలి?
పెడితే ఎవ్రీవన్ లో పెట్టాలి, లేదు అంటే ఎవరైతే హోస్ట్ ఉన్నారో లేదా ఎవరైతే స్పీకర్ ఉన్నారో వాళ్ళకి పెట్టాలి. సార్ ఇంతకీ ఏం చార్ట్ చేయాలి, ఇవి చార్ట్ ప్రాక్టీస్ చేద్దాం ఒకసారి. ఏం ప్రాక్టీస్ చేయాలో ఇప్పుడు మన సెషన్ అవుతుంది కదా. హరికృష్ణ గారు చెప్పండి. ఏం చేస్తారు ఇంకా క్లాస్ అంటే? ఓకే, ఎస్ చెప్తాను. ఏం చార్ట్ చేయాలో ఏం చేయకూడదో కూడా చెప్తాను నేను. ఇప్పుడైతే మీకు ఈ సెషన్ అర్థం అవుతూ ఉందనుకోండి, నా సెషన్ ఓకేగా అనిపించింది అనుకోండి, మీకు కష్టమే వద్దు, 4 అక్షరాలు గుడ్ అని కానీ ఓకే అని కానీ పెట్టండి. ఓకే, సెషన్ మీకు అర్థం అవుతూ ఉంటే. మీకు అర్థం కాలేదనుకోండి 2 అక్షరాలు నో అని పెట్టండి. సరే, మీ మనసులో ఏమనిపించిందో అది పెట్టండి. మీ మనసు చెప్పిందే వినండి, నేను చెప్పింది వినకండి. మీ మనసు చెప్పిందే వినండి. ఏదో గిరిప్రసాద్ సార్ అంట వచ్చారు, ఏదో చెప్తున్నాడు, ఓ మాదిరిగా ఉంది, సోసోగా ఉంది అనిపిస్తుంది అనుకోండి, సోసోగా ఉన్నదిలే అని చెప్పి సోసో అని పెట్టండి. ఓకే, మీరు ఏది పెట్టినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ దాస్ కుమార్ గారు, ఎక్సలెంట్ అని పెట్టారు. మీ మనసుకే ఫీలింగ్ వస్తే ఆ ఫీలింగే పెట్టమని చెప్పాను నేను. ఎస్, చాలా మంది మా రోజా గారు అయితే అహహా అంటానే ఉంటారు ఎప్పుడూను. గ్రేట్, గుడ్ అని చెప్పారు, ఎక్సలెంట్ అని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇక్కడ మనము ఎందుకు ఇలా పెట్టాలి అంటే, ఇప్పుడు నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. ఐ గాట్ పవర్ ఆఫ్ 1000 ఎలిఫెంట్స్. ఎందుకు అంటే మనకు ఫీడ్బ్యాక్ అండి. చూసారా, మనకు అక్కడ చెప్తా ఉంటారు, మీ చప్పట్లే మాకు సన్మానపు దుప్పట్లు అంటారు. అలాగా ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉంటారో మీరు పెట్టే ఈ ఎంకరేజింగ్ వర్డ్స్ మరొక 10 సెషన్లు చెప్పడానికి మాకు ఎనర్జీ ఇస్తుంది. రేపొద్దున మీరు ఒక ట్రైనర్ అయినా దట్ ఈస్ ద సేమ్ కేస్. మనకి ఏమీ అవసరం లేదు, పార్టిసిపెంట్స్ దగ్గర నుంచి వచ్చే ఎంకరేజ్మెంట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని మధ్యలో మనం ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. నేను కాదు, ఇవాళ నేను అడిగాను కాబట్టి పెట్టారు. రేపటి నుంచి సెషన్ జరుగుతూ ఉన్నప్పుడు మీకు ఏమైనా పాయింట్ నచ్చింది అనుకోండి, మనకు నెక్స్ట్ రియాక్షన్స్ ఉంటుంది. అంటే ఎక్కువ కామెంట్లు పెట్టేస్తా ఉంటే మళ్ళీ చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది ట్రైనర్కి. ఏదో బేసిక్గా చాలా స్పీడ్గా వెళ్తా ఉంటారు. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, మనకు నెక్స్ట్ వన్ రియాక్షన్స్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ వన్ ఇది రియాక్షన్స్. ఆ రియాక్షన్స్ లోకి వెళ్ళి యూ క్యాన్ షో యువర్ రియాక్షన్. ఇందాక హ్యాండ్ రైట్ చేస్తే అలా హ్యాండ్ ఉండిపోద్ది, కానీ మీకు రియాక్షన్ అయితే ఒక కొద్దిసేపు మాత్రమే స్క్రీన్ మీద ఉండేది డిజపేర్ అయిపోతుంది. మీరేమి చేయాల్సిన పని లేదు. ఎస్, థ్యాంక్ యూ బాబు గారు, థ్యాంక్ యూ ఫర్ క్లాపింగ్. థ్యాంక్ యూ యువరాజ్ ఫర్ యువర్ బొకే, అండ్ థ్యాంక్ యూ దాస్ కుమార్ గారు ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్, అండ్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ షోయింగ్ థమ్స్ అప్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇట్లా చెప్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే, ఎస్ నేను చెప్పేది వీళ్ళకి అర్థమవుతుంది, నన్ను ముందుకు వెళ్ళమంటున్నారు వీళ్ళు, గో హెడ్ అని చెప్తున్నారు చెప్పి ఇంకా 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 మంచిగా ముందుకెళ్ళడానికి ఉంటుంది. ఇదే సందర్భంలో ఒక మన సెషన్స్ లోనే జరిగిన ఒక సంఘటన కూడా చెప్పాలి, అది కూడా ఇంపార్టెంట్. ఒకసారి జాయిన్ అయ్యారు క్లాస్లో, ఇట్లాగే సెషన్ అవుతూ ఉంది. 2వ రోజు 3వ రోజు ఆ సార్కి మరి ఏమనిపించిందో తెలీదు, చాట్లోకి వెళ్ళి బోరింగ్ క్లాస్ అని పెట్టాడు. నేను అదే చెప్తున్నాను, అప్రాప్రియేట్ ఇన్అప్రాప్రియేట్ గురించి చెప్పినప్పుడు బోరింగ్ క్లాస్ అని పెట్టాడు. నేను ఆ క్లాస్ని హోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఐఎమ్ నాట్ ఏ గెస్ట్ స్పీకర్, ఆ రోజు నేను హోస్ట్ చేస్తున్నాను. నేను వెంటనే మెసేజ్ పెట్టాను ఆయనకి, సార్ డోంట్ పుట్ ఎనీ చాట్ అని పెట్టాను. ఓకే, కాసేపు ఊరుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఇంగ్లీష్లో కొంచెం ప్రావీణ్యం చెంది ది క్లాస్ ఈజ్ వెరీ 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 బోరింగ్ అని పెట్టాడు. ఓకే, ఇప్పుడు అది ఆ స్పీకర్ చూస్తే ఎలా ఉంటుందండి, ఎంత ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు డిమోరల్ అయిపోతారు కదా, ఏంటి ఇలా చెప్తుంటే ఇలా చెప్తున్నారు, వీళ్ళకి అస్సలు ప్రోటోకాల్ తెలియదా, వీళ్ళకి ఎవరు ప్రోటోకాల్ చెప్పలేదా అనుకుంటారు కదా. నిజంగా మీకు నచ్చలేదు, ఓకే, ఈరోజు ఉదాహరణకి నా క్లాస్ నచ్చలేదు, ఓకే, లేదా నేను చెప్పిన క్లాస్లో మీకు ఏవైనా తప్పులు కనిపించి ఉండొచ్చు. దీనిని డైరెక్ట్ ప్లాట్ఫామ్ మీదుగా కాకుండా మనకు చిరంజీవి గారు ఎప్పుడో చెప్పారు, మంచి
మైకులో చెప్పండి, చెవిలో చెడు చెప్పండి అని. am I right? మీకు నచ్చలేదు, అందరి ముందు మీది బాగాలేదు అనుకుంటా యు పర్సనల్లీ పుట్ ఏ మెసేజ్. మీకు ఏం నచ్చలేదు, యు పర్సనల్లీ కాల్, సార్ పలానా దగ్గర మీరు ఇలా చెప్పుంటే బాగుండేది. యూ కెన్ సజెస్ట్ అండి. ఎందుకంటే వీఆర్ ఆల్సో లెర్నింగ్. నా లెర్నింగ్ జర్నీ 4 years అయింది. స్టిల్ ఐ ఆమ్ లెర్నింగ్. ఏ కొత్త కోర్స్ వచ్చినా జాయిన్ అవుతున్నా, ఏ కొత్త కోర్స్ వచ్చినా చేస్తున్నా. నేను ఇంపాక్ట్ లో జాయిన్ అయిన తర్వాత NLP న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ చేశా. ఇందులో జాయిన్ అయిన తర్వాత MSc సైకాలజీ చేశా. ఇందులో జాయిన్ అయిన తర్వాత ఒక చాలా సర్టిఫికెట్ కోర్సులు చేశా. ఎస్, ఇది ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్. లెర్నింగ్ అనేది ఎప్పుడు దాకా ఉంటుంది అంటే చెప్పారు ఫార్ములా లాగా. చెప్పండి సార్. Until our last breath, sir. ఎస్, ఫ్రమ్ ఊంబ్ టు టోంబ్. అందరికి అర్థమై ఉంటుంది ఊంబ్ అంటే ఏంటో, టోంబ్ అంటే ఏంటో. అభిమన్యుడు తన తల్లి కడుపులో ఉండగానే యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు కదా. ఆ విధంగా కడుపులో ఉన్నప్పుడే నేర్చుకుంటారు. ఎప్పుడు దాకా నేర్చుకోవాలి? చనిపోయే వరకు నేర్చుకుంటూనే ఉండాలి. సోక్రటీస్ గారి కథ మనకు తెలుసు. సోక్రటీస్ గారికి మరుసటి రోజు ఉరిశిక్ష వేస్తున్నారు. శిష్యులందరూ కూడా బాధగా ఉన్నారు, కానీ సోక్రటీస్ బాధగా లేడు, హ్యాపీగా ఉన్నాడు. ఆ టైంలో సోక్రటీస్ గారు ఉన్న జైలు దగ్గర ఒకడు సితార్ వాయిస్తున్నాడు. సెంట్రీని పిలిచాడు, నాకు సితార నేర్చుకోవాలని ఉంది అన్నాడు. మరి కొన్ని గంటల్లో చచ్చిపోయావు, నీకు సితార ఎందుకయ్యా అన్నాడు. లేదు నా శిష్యుల్ని పిలవండి అన్నాడు. శిష్యులు వచ్చారు, నాకు సితార నేర్చుకోవాలి అన్నారు. గురువు గారు, ఈ సమయంలో మీకు సితార అవసరమా అంటే, లేదు నాకు ఇంతవరకు సితార రాదు, నేను చనిపోవడానికి ఇంకా కొద్ది గంటల టైం ఉంది, నాకు సరిపోద్ది, మీరు ఏ విధంగా అయినా సరే పర్మిషన్ తీసుకొని సితార నేర్పించాల్సిందే నాకు అన్నారు. వీళ్ళు వెళ్ళి ఆ సితార వాయించేవాడి దగ్గరికి వెళ్ళి, మా గురువు గారు సితార నేర్చుకోవాలనుకుంటున్నారు, నువ్వు అర్జెంట్ గా రావాలి అని చెప్పి ఆయన 10 మంది తీసుకొచ్చి గురువు గారికి, సోక్రటీస్ గారికి సితార నేర్పిస్తారు. ఆయన కొద్ది గంటలు కష్టపడి సితార నేర్చుకుంటాడు. ప్రావీణ్యం పాల్గొనుకోండి, హీ లెర్న్ బేసిక్స్. అప్పుడు చెప్తాడు, కొద్ది గంటల క్రితం వరకు ఈ విద్య నాకు తెలియదు, కానీ ఇప్పుడు నాకు కొత్త విద్య వచ్చు, ఐ లెర్న్ సంథింగ్ న్యూ స్కిల్స్ అని చెప్తాడు. మనం కూడా సోక్రటీస్ అంత గొప్పోళం కాకపోవచ్చు, కానీ హరికృష్ణ గారు చెప్పండి. సార్ నాకు వర్షం వస్తుంది సార్. గొడిగేసుకోండి సార్, వర్షం వస్తే. ఇంట్లో ఉన్నప్పుడు వర్షం ఎందుకు వస్తుంది సార్? నేను బయట ఉన్నాను. ఓకే, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ. టుమారో మీట్ అవుతాం సార్. ఓకే సార్, ఓకే. హరికృష్ణ గారు, మీరు పేమెంట్ చేసి జాయిన్ అయ్యారా? లేదు సార్, రిక్వెస్ట్ తీసుకున్నాను నేను. ఓకే, ఇంకా ఆలోచిస్తున్నారా, చెయ్యాలా వద్దా అని? ఆలోచించండి, నో ప్రాబ్లం. ఓకే. అమౌంట్ లేక నేను కొంత హాస్పిటల్కి ఎమర్జెన్సీగా ఏరే వాళ్ళకి ఇచ్చినాను. షూర్ సార్, నో ప్రాబ్లం సార్. జాయిన్ అవ్వండి. ఇక్కడ అమౌంట్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా, యువర్ లెర్నింగ్ ఈజ్ ఏ క్రైటీరియా. ఓకే, థ్యాంక్ యూ. మనం తర్వాత మాట్లాడదాం. ఓకే, ఎస్ ఫ్రెండ్స్. అప్పుడు ఏం చేశాడు సోక్రటీస్? నేర్చుకున్నాడు. మనం కూడా నిత్య విద్యార్థుల్లా ఉండాలి. టీచర్సే కాదు, నిత్య విద్యార్థులు. ప్రతి ఒక్కరు నిత్య విద్యార్థులే. LLL అంటారు దాన్ని. RRR ఫార్ములా లాగా LLL ఫార్ములా, లైఫ్ లాంగ్ లెర్నింగ్. నీ మొదటి శ్వాస నుంచి తుది శ్వాస వరకు నేర్చుకుంటానే ఉండాలి. ఏం చేస్తాం సార్ నేర్చుకొని? దేశాన్ని ఉద్ధరించాలా? వద్దు, నిన్ను నువ్వు ఉద్ధరించుకో చాలు. ప్రతి ఒక్కరూ కూడా తమను తాము డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్ గా దేశం అనేది డెవలప్ అవుతుంది. ఎస్ ఫ్రెండ్స్, కాబట్టి ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం, నేర్చుకుంటూ ఉందాం. ఇప్పుడు మనం రియాక్షన్ నేర్చుకుందాం. ఆల్రెడీ రియాక్షన్స్ గురించి చెప్పేసుకున్నాం. అందరూ కూడా మీ రియాక్షన్స్ ఇచ్చేశారు. ఎస్, నెక్స్ట్ ఆప్షన్ ఏంటండి? ఒక్కరు మాట్లాడండి. నెక్స్ట్ ఆప్షన్ యువరాజ్, వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆప్షన్? షేర్ సార్. షేర్ ఆప్షన్ అండి. ఈ షేర్ ఆప్షన్ మీ ఎవరికి ఉండదు. యువరాజ్, ట్రై టు షేర్ సంథింగ్. ఓకే సార్. Host. No sir, I can't share it because only host can share it. It is showing. Yes friends, మీరెవరు షేర్ చేయలేరు, ఎందుకంటే ఓన్లీ హోస్ట్ అండ్ కో హోస్ట్ క్యాన్
షేర్ ఇట్. ఇప్పుడు నేనున్నాను, నేను హ్యాపీగా నా యొక్క పవర్ పాయింట్ ని నేను షేర్ చేయొచ్చు. ఇందాక నేను వీడియోని షేర్ చేశాను. ఇట్లాగా మనం ఏది కావాలంటే దాన్ని మనము షేర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎస్, మన రియాక్షన్స్ కావచ్చు, మన చార్ట్ కావచ్చు, ఏదైనా అప్రాప్రియేట్ గా ఉండాలి. షేర్ స్క్రీన్, ఓన్లీ హోస్ట్ అండ్ కో హోస్ట్ కెన్ స్క్రీన్ మాత్రమే స్క్రీన్ షేర్ చేయడానికి అవసరం ఉంటుంది. ఎస్, బ్రేక్అవుట్ రూమ్స్ మనకు ప్రస్తుతం లేదు. దాని తర్వాత ఇంకా ఏమున్నాయి సార్? నెక్స్ట్ వన్ ఈస్ రికార్డ్ ఆప్షన్ కూడా మీకు ఉండదు. రికార్డ్ ఆప్షన్ కూడా కేవలం హోస్ట్ కో హోస్ట్ దగ్గరే ఉంటుంది. మీరు రికార్డ్ చేసుకోవాలనుకుంటే హోస్ట్ కో హోస్ట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్, నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి చెప్పండి సార్? ఇందులో ముఖ్యమైనవి రికార్డ్ ఆప్షన్ తర్వాత క్యాప్షన్స్ ఆప్షన్ ఉంటుంది. క్యాప్షన్ అంటే ఏమి లేదండి, మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు క్యాప్షన్ కనుక ఆన్ చేస్తే ఇంగ్లీష్ లో కనుక మనం మాట్లాడుతూ ఉంటే కింద సబ్ టైటిల్స్ లాగా వచ్చేస్తూ ఉంటాయి నోట్స్ రాసుకోవడానికి. అది ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అయితే కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇక్కడ మనకు అంత ఇదిగా ఉండదు. నెక్స్ట్ వన్ వచ్చి వైట్ బోర్డ్. అది సాధారణంగా మ్యాథ్స్ క్లాసులు చెప్పినప్పుడు వైట్ బోర్డు వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ద ఇంపార్టెంట్ వన్ ఈజ్ చివరిలో మీకు మోర్ అని ఉంటుంది చూడండి సార్. మోర్, ఎంతమందికి ఉంది మోర్ ఆప్షన్? అందరికీ ఉంటుంది మోర్ ఆప్షన్. మోర్ ఆప్షన్ ఉన్నవాళ్ళు మీ మోర్ ఆప్షన్ లో గనక బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ అని ఉంటే ఒక్కసారి మీ హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరికైనా ఉందా? సుభాషిణి మేడం ఉందా మీకు? అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సార్ ఉంది ఉంది. బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఉందా మేడం? బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ అని ఉంది సార్. ఓకే మేడం, నేను మిమ్మల్ని స్క్రీన్ మీదకి తీసుకొస్తున్నాను, పెద్ద స్క్రీన్ మీదకి. మీరు ఏం చేస్తారు అంటే ఒక్కసారి మిమ్మల్ని స్పాట్ లైట్ లో పెట్టాను, స్క్రీన్ మీద కనిపిస్తారు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. ఓకే సార్, చేస్తున్నా. ఇప్పుడు మీరు మీ ఇంట్లో మీరు కూర్చున్నారు కదా, నేను మా ఇంట్లో కూర్చున్నాను, కానీ నా వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చక్కగా పువ్వుల తోటలా ఉంది. నిజానికి ఇది పువ్వుల తోట కాదు, ఇది ఒక పోస్టర్. ఇటువంటి పోస్టర్స్ ని మీరు గనక ఆ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్స్ లో మీరు ఉపయోగించుకుంటే మీ వెనకాల ఉన్న స్క్రీన్ అంతా మారిపోయి చక్కగా వచ్చే అవకాశం ఉంది. అది ట్రై చేయండి ఒకసారి. అంటే ఎస్, చక్రధర్ సార్ మీకు కూడా ఉందా? అవును సార్. సార్ ఒకసారి ట్రై చేయండి సార్. అక్కడికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ అన్న ఆప్షన్ మీదకి వెళ్ళండి. ఓకే, టచ్ చేయండి సార్. అక్కడ టచ్ చేయండి ఒకసారి, బ్యాక్గ్రౌండ్ మీద టచ్ చేయండి. సార్ టచ్ చేస్తాను. టచ్ చేస్తే అక్కడ మనకు డిఫాల్ట్ గా కొన్ని వస్తాయి. వెంకటేశ్వర గారు మీ స్క్రీన్ షేర్ చేయకండి దయచేసి. వెంకటేశ్వర గారు నన్ బ్లర్ అని కనిపిస్తుంది సార్. నన్ను బ్లర్ కాకుండా ఇంకేం ఫొటోస్ ఏం లేవు సార్ పక్కనే? ఏం లేదు సార్. ఏం లేదు సార్. మిరియాల వెంకటేశ్వర గారు స్టాప్ యువర్ స్క్రీన్ షేరింగ్ అండి. ఎస్, ఓకే అండి. ఇప్పుడు నేను ఎస్ రాజేష్ గారిని నేను హైలైట్ చేస్తున్నానండి. రాజేష్ గారి దగ్గరకు వద్ది. ఎస్, చూడండి రాజేష్ గారు వెనకాల ఇప్పుడు ఒక గెలాక్సీలోకి వెళ్ళిపోయినట్టుగా వచ్చింది రాజేష్ గారు. ఓకేనండి. అంతేకాదు రాజేష్ గారు మార్చండి, స్క్రీన్ మార్చండి, బ్యాక్గ్రౌండ్ మార్చుకోండి. బ్రిడ్జ్ కానీ గార్డెన్ కానీ లేదా మీ ఫొటోస్ ఏవైనా. ఈ ఆప్షన్ అందరికీ ఉండదండి, కొంతమందికే ఉంటుంది.
ఎస్, రాజేష్ గారు ఒకేసారి ఆకాశ మండలం నుంచి భూమండలం మీదకి వచ్చేసారు. భూమండలం నుంచి ఇదేదో హౌరా బ్రిడ్జ్ లాంటి దగ్గరికి వెళ్ళిపోయారు. లండన్ లో ఉన్న బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళారు. ఎస్, ఇలా ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చండి. మనము మన వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ని మనం అద్భుతంగా, ఎస్ ఇది బాగుంది సార్, ప్లెయిన్ గా హ్యాపీగా ఉంది, ఇది పెట్టుకోండి. ఇట్లా మనం మార్చుకునే ఆప్షన్ అయితే మనకు ఉంటుంది. అయితే మీకు మోర్ ఆప్షన్ లో బ్యాక్గ్రౌండ్ అని ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. డెస్క్ టాప్ ఉన్న వాళ్ళకి మాత్రం దే కెన్ చేంజ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇప్పుడు ఉదాహరణకి నాది ఉంది, మరొకసారి స్పాట్ లైట్ లోకి వస్తున్నాను నేను. ఇప్పుడు నాది ఉంది, డెస్క్ టాప్ లో ఎన్ నెంబర్ ఆఫ్ ఉంటాయండి. ఎన్ నెంబర్ ఆఫ్ చూడండి, నిమిషానికి సెకండ్ కోడ్ మార్చేసుకోవచ్చు. ఇట్లాగా ఇప్పుడు ఒక అద్భుతమైన గ్రంథాలయంలోకి వెళ్ళిపోయాను. ఈ గ్రంథాలయం లేనే లేదు, జస్ట్ ఒక పోస్టర్. ఎస్, మోహిత్ మద్దాల ఎక్కడ మోహిత్ చూడండి, చక్కగా బీచ్ లో కూర్చున్నాడు, క్లాస్ వింటూ బీచ్ లో కూర్చున్నాడు. ఇట్లా మీరు మార్చుకోవచ్చు. సికే బాబు గారు ఆల్రెడీ చక్కగా మార్చుకునే ఉన్నారు. సికే బాబు గారిని కూడా ఒకసారి హైలైట్ చేస్తున్నాను. చూడండి, సికే బాబు గారు చక్కగా పేరుతో సహా పెట్టుకున్నారు, సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ అని. ఎస్ సార్, సూపర్ సార్. ఇట్లాగా మనము మన యొక్క బ్యాక్గ్రౌండ్స్ మార్చుకునే ఆప్షన్ ఉంటుంది. ల్యాప్టాప్ ఉన్న వాళ్ళకి, డెస్క్టాప్ ఉన్న వాళ్ళకి చాలా మంచి ఆప్షన్స్ ఉంటాయి. మొబైల్లో ఉన్న వాళ్ళు కూడా యూ కెన్ చేంజ్ యువర్ ఫొటోస్ అకార్డింగ్లీ. మీకు కావాల్సిన విధంగా మీరు మార్చుకోవడానికి అవకాశం మీకు ఉంటుంది. ఎస్ ఫ్రెండ్స్, ఎస్. ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నామండి? జూమ్ లో ఉన్న అన్ని ఆప్షన్స్ నేర్చేసుకున్నాం. ఫస్ట్ ఏమో సెషన్ జాయిన్ అవడానికి ముందు ఏం చేయాలి, సెషన్ జాయిన్ అయిన తర్వాత ఒక్కొక్క ఆప్షన్ ని మనం ఎలా వాడుకోవాలి. ఇప్పుడు తర్వాతది ఏంటి, సెషన్ తర్వాత ఏం చేయాలి అనేది చెప్పడానికంటే ముందు సెషన్ డ్యూరింగ్ ద సెషన్ మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఉంది. ఒక్కసారి ఆ పాయింట్స్ మనం చూద్దామండి. ఎస్, డూస్ ఆఫ్ జూమ్ లో మనం ఏం చేయాలి? డూ బి కర్టియస్ టు అదర్ పార్టిసిపెంట్స్, మిగతా పార్టిసిపెంట్స్ తో మనం మర్యాదగా ఉండాలి. డూ స్పీక్ క్లియర్లీ. డూ కీప్ బాడీ మూమెంట్స్ మినిమల్. అంటే అర్థం ఏంటి అంటే, కొంతమంది ఆ కుర్చీలో కూర్చొని లెగుస్తారు, కూర్చుంటారు, లెగుస్తారు, కూర్చుంటారు. మన దగ్గర అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఇంతకుముందు ఒకసారి క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు ఇలాగే ఒక మేడం గారు కూర్చుంటున్నారు, లెగుస్తున్నారు. నాకు అర్థం కాలేదు, క్లాస్ బోర్ కొడుతుందా లేకపోతే ఏంటి అని చెప్పి ఇంకా ఉండబట్టలేక, మేడం ఏంటి అన్నిసార్లు లెగుస్తున్నారు అంటే, సార్ పొయ్యి మీద కూర పెట్టాను సార్ వచ్చే టైం అయింది అన్నారు. మధ్య మధ్యలో వెళ్ళి తిప్పి వస్తున్నారంట వాడిపోకుండా. అమ్మ బాబోయే అనిపించింది. కాబట్టి ఇట్లాంటివి మనం చేయకూడదు. మధ్యలో మన బాడీ మూమెంట్స్ ఎట్లా ఉండాలి? హ్యాపీగా చక్కగా చూడండి, కదలకుండా కూర్చోవాలి. క్లాస్ రూమ్ లో ఎలా ఉంటామో అలాగా. పక్కన మాట్లాడడానికి కూడా మనకి క్లాస్ రూమ్ కాబట్టి ఎవరు ఉండరు, కాబట్టి మన మూమెంట్స్ ని అట్లా ఉండాలి. మన బాడీ జెస్చర్స్ ఎలా ఉండాలి? మినిమల్ గానే ఉండాలి. కొంతమంది ఏమైనా చెప్పాల్సి వచ్చినప్పుడు చేతులు ఇట్లా ఊపేస్తా ఉంటారు, కదిలిపోతా ఉంటారు. కొంతమంది అయితే ఇలా ముందుకి వెనక్కి కీలు గుర్రంలో ఊగినట్టు ఇట్లా ఊగుతా ఉంటారు, బొమ్మ గుర్రంలో ఊగినట్టు. కొంతమంది ఇట్లా ఊగుతా ఉంటారు. నో, ఈ బాడీ జెస్చర్స్ ఏవి ఉండకూడదు. చక్కగా మీరు కూర్చొని ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ డూస్. ఓకే అండి. మళ్ళీ తర్వాత మీ ఐ కాంటాక్ట్ అంటే ఏంటి? మీకు ఎవరైతే ఈ సెషన్ చెప్తున్నారో వాళ్ళని చూస్తున్నట్లుగా ఉండాలి. ఏదో సినిమాలో చెప్తాడు ఒకడు, నా కన్ను ఏమో కాశ్మీర్ వైపు, మరో కన్ను ఏమో కన్యాకుమారి వైపు చూస్తుంది అని. అలా గనక మనం చూసామనుకోండి, అసలు ఎవరి వైపు చూస్తున్నారో తెలియదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎలా అయితే ప్రతి ఒక్కరిని చూస్తూ వాళ్ళని పేరు పెట్టి పిలుస్తూ మాట్లాడుతున్నానో, ఆ విధమైన జెస్చర్స్ తో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ డూస్ అండి. మరి చెయ్యకూడనివి ఏంటి?
డోంట్స్ ఏంటి? డోంట్స్. డోంట్ మేక్ డిస్ట్రాక్టింగ్ సౌండ్స్. సౌండ్స్ చేయకూడదు. తరువాత డోంట్ షౌట్. ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేశాను నేను. అదేదో సినిమా ఉంటుంది కదండి, తుత్తిది సినిమా. జన్మాష్టమి అంటే ఏమిటి అనగానే నోర్మై అంటాడు పక్క నుంచి రాజేంద్ర ప్రసాద్. అసలు జన్మాష్టమి అంటే మళ్ళీ నోర్మి అంటాడు. ఇక్కడ మనం ఏదో చెప్పాలనుకుంటున్నప్పుడు అవతల వాళ్ళు కూడా అటువంటివి వస్తాయి. సేమ్ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. ఒకసారి ఇట్లా క్లాస్ చెప్తూ ఉంటే ఒక ఆయన నోర్మై అన్నాడు. ఒక్కసారిగా నిర్ఘాంతపోయాను, ఆశ్చర్యపోయాను, చాలా చాలా ఫీలింగ్స్ కలిగాయి నాకు. ఇక సరేలే అని సంభాలించుకొని ముందుకెళ్తూ ఉంటే మరొకసారి వినిపించింది ఆ మాట. ఇక ఉండబట్టలేక, సార్ వెంకటేశ్వర గారు ఏంటి సార్ అలా అంటున్నారు అంటే, సార్ మా బొడ్డోడు సార్ గట్టిగా అరుస్తున్నాడు సార్ అని. మీ బొడ్డోడిని అంటున్నట్లేదు, ఈ పెద్దోడిని అన్నట్టుంది. మీరు మీ మైక్ని మ్యూట్ చేసుకొని కొంచెం మాట్లాడండి సార్ అని చెప్పాల్సి వచ్చింది. ఎస్. తర్వాత కొంతమంది ఏం చేస్తా ఉంటారంటే స్పీకర్స్ ని డిస్టర్బ్ చేసేస్తా ఉంటారు, ఇంటరప్ట్ చేసేస్తా ఉంటారు. మధ్య మధ్యలో క్వశ్చన్లు వేసేద్దామని, మొత్తం అటెన్షన్ అంతా గ్రాప్ చేసేద్దామని ఉంటారు. ఆ విధంగా మీరు ఉండకండి. మీ అటెన్షన్ ఆటోమేటిక్ గా వాళ్ళు గ్రాప్ చేస్తారు త్రూ యువర్ పార్టిసిపేషన్. ఓకే. తర్వాత డోంట్ క్యారీ ఆన్ సైడ్ కాన్వర్సేషన్స్. మన ఇక్కడ క్లాస్ వింటూనే ఉంటారు. ఇంట్లో శ్రీమతి గారితోనూ శ్రీవారితోనూ ఎంతవరకు వచ్చింది, సినిమా కావచ్చు, కూర కావచ్చు, ఆ చేస్తున్న పని కావచ్చు, అలాగా. డోంట్ డూ దట్ అండి. ఒకరు మీరు చేయాలనుకుంటే బై దట్ టైం ప్లీజ్ టర్న్ ఆఫ్ యువర్ వీడియో. ఇవి చేయకూడదు మనం. మరి ఏం చేయాలి? ఇందాక మనం చెప్పుకున్నాం, మరికొన్ని విషయాలు ఉన్నాయండి మీరు ఖచ్చితంగా పాటించాల్సిన. ఏమంటారంటే పంచవర్ష ప్రణాళికలాగా ఒక 10 సూత్రాలు ఉన్నాయి, 10 సూత్రాలు. ఇవి ఖచ్చితంగా మీరు ఒక పార్టిసిపెంట్ గా మీరు ఫాలో అవ్వాలి. మస్ట్ అటెండ్ ఆల్ క్లాసెస్. అన్ని క్లాసులకి అటెండ్ అవ్వండి. మీకు అవుట్పుట్స్ ఇస్తారు, రేపటి నుంచి వస్తాయి అవుట్పుట్స్. ప్రతి అవుట్పుట్ చేస్తూ ఉండాలి. సార్ అవుట్పుట్ అంటే ఏంటి? అవుట్పుట్ అంటే మీకు ఒక అసైన్మెంట్ ఇస్తారు. ఆ అసైన్మెంట్ ని మీరు చేసి మీరు తిరిగి మాకు పంపించాలి. దీనికోసం మీకు ఒక టెలిగ్రామ్ ఛానల్ అనేది మీకు షేర్ చేయబడుతుంది. ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్లో మనం ఎంతైనా పంపించుకోవచ్చు. వాట్సాప్ లో అయితే మనకు లిమిటేజ్ ఉంటుంది కాబట్టి మీకు ఒక టెలిగ్రామ్ ఛానల్ని మీకు గ్రూప్ లో పెట్టబడుతుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీ యొక్క అసైన్మెంట్ అన్ని పెట్టండి. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు పెడుతున్నప్పుడు ఎవరి పిల్లలు తెలియాలి కదా, అందుకని ప్రతి అసైన్మెంట్ కింద మీ పేరు రాయండి. రాబోయే రోజుల్లో మీకు సీరియల్ నెంబర్ కూడా ఇస్తారు. అంతేకాదు మీ ప్రస్తుతం ఉన్న 20 మందో 25 మందినో గ్రూప్స్ చేస్తారు. ప్రతి గ్రూప్ కి ఒక పేరు ఇస్తారు. మీకు ఒక మెంటర్ ఉంటారు. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, గిరి సార్. చెప్పండి. Actually, I lost my co-host. Somebody, Anshika Prasad or somebody, asked continuously disturbing. Please, can you please mute them? Yeah, మా ఇస్తున్నాను. లేదు సార్, మ్యూట్ చేసేసేయండి సరిపోతుంది. లేదు, ఐ గివెన్ యూ co-host. ఓకే. మా హ్యాండ్ ఓకే. ఎస్సమ్మా, నౌ యు ఆర్ ద co-host. ఓకే. మీరు ఉన్నారా అనుకుంటున్నాను, నేను మిస్ అయ్యారా? లేదు సార్, మధ్యలోనే లాస్ట్ అయింది బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు క్లాస్. ఓకే, నో ప్రాబ్లం. ఎస్ పార్టిసిపెంట్స్, ప్రతిరోజు ఇన్ టైం కి జాయిన్ అవ్వాలి. 7:50 సినిమాకి వెళ్ళినప్పుడు, ఊరు వెళ్ళినప్పుడు ఇన్ టైంకే వెళ్తాం కదండి స్టేషన్ కి, సినిమా హాల్ కి. అలాగే ఇక్కడ కూడా ఈ క్లాస్ కూడా మనం ఇన్ టైం కి, సార్ రాకముందే మనం వచ్చేయాలి. అంతేగాని సార్ వచ్చిన తర్వాత లేదా మేడం వచ్చిన తర్వాత అయ్యో పార్టిసిపెంట్స్ రాలేదే అని వాళ్ళ కోసం మనం వెయిట్ చేయకూడదు. అందుకని ఉండాలి. ఎస్, పార్టిసిపేట్ ఇన్ ఆల్ ఇంటరాక్టివ్ సెషన్స్. మీరందరూ మౌనం మునులాగా ఉండకుండా చక్కగా ఇంటరాక్టివ్ అవ్వండి. ప్రతిరోజు మాట్లాడుతూ ఉండండి. మనం మాట్లాడే కళను నేర్చుకుంటున్నాం ఇక్కడ.
మాట్లాడే కళను నేర్చుకుంటూ మనం మౌనంగా ఉంటే మాట్లాడలేం. కాబట్టి ఎస్, ఇందాక నేను చెప్పినట్లుగా డ్రెస్డ్ అప్ డిగ్నిఫైడ్లీ. ఓకే, మా దగ్గర ఒక మేడం ఉంటారు, ఆవిడ చెప్తారు, సార్ 30 రోజుల క్లాసా, 30 చీరలు రెడీ చేశాను సార్ అంటారు. రోజుకో చీరతో అందంగా. ఇంతకుముందు రోజా మేడం అలాగే వచ్చేవారు, స్పెషల్ అట్రాక్షన్. ఎస్, ఆ విధంగా రావాలి క్లాస్కి వచ్చినప్పుడు. తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఇందాక ప్రోటోకాల్ చెప్పాను నేను, మ్యూటు, అన్మ్యూటు, రైజ్ హ్యాండ్, ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి సార్. తర్వాత ఒకవేళ మీరు ఏదైనా ఒక రోజు క్లాస్కి రాలేకపోతే, లేటుగా వస్తే, మీకు ఒక మెంటర్ ఉంటారు, ఇన్ఛార్జి ఉంటారు, యూ బెటర్ ఇన్ఫార్మ్ దెమ్, నేను లేటుగా వస్తున్నాను, ఈవేళ నేను నా వీడియో ఆన్ చేసుకోలేను అనుకుంటే దాన్ని కూడా మీరు ముందుగానే గ్రూప్లో మెసేజ్ పెట్టండి. ఎందుకంటే మీరు డ్రైవింగ్లో ఉన్నా, మీరు హాస్పిటల్లో ఉన్నా, అటువంటి పరిస్థితుల్లో మీరు వీడియో ఆన్ చేసుకోలేరు. కాబట్టి ప్లీజ్ ఇంటిమేట్ దెమ్. లేదా మా వాళ్ళు అస్తమానం మీరు వీడియో ఆన్ చేసుకోండి, వీడియో ఆన్ చేసుకోండి అడుగుతూ ఉంటారు. అప్పుడు ఎక్సెప్ట్ మిమ్మల్ని తప్పించి మిగతా వాళ్ళందరినీ వీడియో ఆన్ చేసుకోమని అడుగుతారు. తర్వాత మెయింటైన్ ఏ హెల్తీ బాండ్ విత్ ఎవ్రీ వన్. ఎస్, ఇక్కడ ఎంతమంది ఉంటే 20 మంది ఉంటే 20 మంది 30 మందితో ఒక మంచి సుహృద్భావ వాతావరణాన్ని మనం నెలకొల్పుదాం. ఎందుకంటే ఈ బాండింగ్ అనేది చాలా కాలం ముందుకెళ్తుంది. తర్వాత మనం 2 రోజుల పాటు ఆఫ్లైన్ లో ఒకరితో ఒకరు కలిసి చాలా మంచిగా మనం గడపాల్సి ఉంటుంది. అసలు ఎవరెవరో తెలియపోతే ఎలాగా? కాబట్టి మన ముఖాలు మిగతా వాళ్ళకి తెలియాలి. ఈ రోజు తెలియపోతే సరిపోయింది, కానీ రేపటి నుంచి ఎల్లుండి నుంచి మాత్రం ఖచ్చితంగా మీ వీడియోస్ ఆన్ చేసుకోండి. కొంతమంది స్పీకర్స్ అయితే అసలు వీడియోస్ ఆన్ చేయకపోతే ఒప్పుకోరు. అసలు నేను కూడా ఒప్పుకోను, కానీ మొదటి క్లాస్ కదా అని చెప్పి ఊరుకున్నాను. ఎస్, తర్వాత షుడ్ మెయింటైన్ ప్రొఫెషనలిజం. మనందరమీ ఒక 40s 50s లో ఉన్నాం, అందరూ జాబ్ చేస్తున్నాం. ఎవరో యువరాజు, మోహిత్ లాంటి యంగ్స్టర్స్ ఒకళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళందరూ మంచి పొజిషన్స్ లో వచ్చి ఉన్నారు. కాబట్టి ఒక మంచి ప్రొఫెషనలిజాన్ని మనం ఈ గ్రూప్ లో మెయింటైన్ చేద్దాం, మనం రెగ్యులారిటీని మెయింటైన్ చేద్దాం. ఎస్, అయిపోలేదండి, ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈ మొత్తాన్ని మనం ఎలా నేర్చుకోవాలి? కష్టంగా నేర్చుకోవద్దు, ఇష్టంగా నేర్చుకుందాం. ప్రిపేర్డ్గా వద్దాం క్లాస్కి. వచ్చిన తర్వాత మనం ఇష్టంగా నేర్చుకుందాం. ఇవంతా కూడా ఎప్పుడు జరుగుతుంది? సెషన్ జరుగుతూ ఉన్నప్పుడే. ఇదంతా కూడా ఎప్పుడు? సెషన్ జరుగుతూ ఉన్నప్పుడే. ఎస్, 2 పాయింట్లు అయిపోయాయి. మొదటిది బిఫోర్ ద సెషన్, 2 డ్యూరింగ్ ద సెషన్. తర్వాత దేంటి ముఖ్యమైంది? ఆఫ్టర్ ద సెషన్. జూమ్ మీటింగ్ అయిపోయింది, అయిపోయిన తర్వాత ఏం చేయాలి? అయిపోయిన తర్వాత ఏం చేయాలి? అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. సార్ ఫీడ్బ్యాక్ అంటే ఏంటి? మీకు 2 ఉంటాయి. ఒకటి ఫీడ్బ్యాక్, ప్రతిరోజు క్లాసు మీద, ఇప్పుడు నేను గంట చెప్పాను క్లాసు, ఈ గంట క్లాసుని కూడా మీరు 2-3 నిమిషాలకి సమప్ చేసేయాలి. 2-3 నిమిషాల్లో సమప్ చేసి ఆ ముఖ్యమైన విషయాల్ని తిరిగి మీరు మీ నోటి ద్వారా చెప్పాలి. దాన్ని ఫీడ్బ్యాక్ అంటాం. రెండోది అసైన్మెంట్. మీరు మీ ఓన్ టైం తీసుకొని చెప్తారు 2 నిమిషాలు చేయాలా, 3 నిమిషాలు చేయాలా, 5 నిమిషాలు చేయాలా అని. ఆ 5 నిమిషాల పాటు ఒక అద్భుతమైన వీడియో చేసి వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లో పంపించాల్సి ఉంటుంది. మీకు అర్థం కావడం కోసం ఒక ఫీడ్బ్యాక్ ని, నాకు వచ్చిన ఒక మంచి ఫీడ్బ్యాక్ ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. సార్ వాయిస్ వినిపిస్తుందా? కొంచెం లో వాయిస్ ఉంటుంది, వినిపిస్తుందా? ఇట్స్ ఓకే సార్, ఇట్స్ ఓకే. యా, ఎస్, అడిగిపోయింది సార్. ఎస్, ఫీడ్బ్యాక్ విందామండి మనం. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ టు ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. నిన్న మనం సెషన్లో గిరిప్రసాద్ సార్ జూమ్ ఎలా యూజ్ చేయాలి యాప్ని అనే విషయాన్ని గురించి చెప్పారు. సో దాంట్లో మనకి ఏం చెప్పారంటే వీడియో ఎలా ఆన్ చేయాలి, ఆఫ్ చేసుకోవాలి, మ్యూట్లో ఎలా పెట్టుకోవాలి, మ్యూట్ అన్మ్యూట్ ఎలా చేసుకోవాలి, అండ్ రీనేమ్, హ్యాండ్ రైజింగ్ అండ్ డిజిటల్ హ్యాండ్ రైజింగ్ అండ్ ఫిజికల్ హ్యాండ్ రైజింగ్ గురించి చెప్పారు. చాలా బాగా అర్థమైంది సార్. సో నాకు తెలియని విషయాలు నేర్చుకున్నాను నేను. సో మనం మీటింగ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాన్ని కూడా సార్ చెప్పారు. అంటే మనం చేయాల్సినవి ఏమిటంటే
మనం మాట్లాడే మాటలు ఎదుటివారికి అర్థమయ్యేలా మాట్లాడాలి. అండ్ కెమెరా చూస్తూ మాట్లాడాలి. ఐ టు ఐ కాంటాక్ట్ ఉండాలి. బాడీ మూమెంట్స్ అంటే ఎక్కువ కదలకుండా ప్రాపర్గా సెటిల్ అయ్యే ప్లేస్లో కూర్చోవాలి. పక్కన ఎవరు కూడా అవ్వకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా ఎక్కువ కదలకూడదు అండ్ మధ్యలో మాట్లాడకూడదు. మనం మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైస్ చేసి మాట్లాడాలి. అండ్ సైడ్ కాన్వర్జేషన్స్ కూడా ఉండకూడదు. అండ్ మనం హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు మైక్రోఫోన్స్ను బాగా దగ్గరికి దాన్ని నొక్కి పట్టుకొని మాట్లాడకూడదు. సో మనం మాటలు ఎదుటి వాళ్ళకి క్లియర్గా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ సెషన్స్కి డైలీ అటెండ్ అవ్వాలి. ఇంకా టైంకి అటెండ్ అవ్వాలి. ఇంకా కొంచెం ప్రొఫెషనలిజంగా ఉండాలి. అంటే వెళ్ళేటప్పుడు ఐ లీవ్ సార్ అని మెసేజ్ పెట్టాలి. సో అవన్నీ మనకి సార్ చెప్పడం జరిగింది. చాలా బాగా చెప్పారు. నేనైతే నాకు తెలియని విషయాలు అయితే నేను నేర్చుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఒక్క మాటలో చెప్పాలంటే జూమ్ యాప్ అనగానే గిరిప్రసాద్ సారే గుర్తొచ్చేస్తున్నారు. అంత బాగా చెప్పేశారనమాట. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కరెక్ట్గా చెప్పడమే కాకుండా ఆప్షన్స్ గురించి మాతో కూడా చేయించారు. సో ఐఎమ్ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఫీడ్బ్యాక్ అండి. ఈ గంట క్లాస్ని ఆవిడ ఒక 2-3 నిమిషాల్లో చాలా చక్కగా చెప్పారు. మీరు కూడా ఈ రోజు ఈ సెషన్ అయిపోయిన తర్వాత భోజనానికి వెళ్ళిపోతారు చాలా మంది. అలా వెళ్లకుండా ఒక్క 2 నిమిషాలు కేటాయించి ఈ సెషన్ క్లోజ్ అవ్వగానే మీ వీడియో ఆన్ చేసి మీరు ఏదైతే నేర్చుకున్నారో, ఎందుకంటే ఇవాళ చెప్పారనుకోండి మీకు చాలా జ్ఞాపకం ఉంటుంది. 2 రోజుల తర్వాత చెప్దాం అనుకుంటే చాలా మర్చిపోతారు. కాబట్టి వెంటనే ఈ సెషన్ క్లోజ్ అయిన వెంటనే మీరందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలని, నా నెక్స్ట్ సెషన్లో మన 160-164 బ్యాచ్లో మీరిచ్చిన బెస్ట్ ఫీడ్బ్యాక్ని నేను రిఫరెన్స్ ఫీడ్బ్యాక్ లాగా, ఇప్పుడు నాకు అది ఎప్పుడు వచ్చిందండి, 62వ బ్యాచ్లోనో 65వ బ్యాచ్లో వచ్చింది, హైదరాబాద్ బ్యాచ్ నుంచి ఆ ఫీడ్బ్యాక్. నాకు అలాంటి ఫీడ్బ్యాక్లు చాలా ఉన్నాయండి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీడ్బ్యాక్ అని నేను మీకు చూపించడానికి పెట్టుకున్నాను. ఆ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మేడం చెప్పిన తీరు కావచ్చు, మీరు కూడా అటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఫీడ్బ్యాక్తో పాటు మీరు అసైన్మెంట్ చేయాలి. అసైన్మెంట్ ఎలా చేయాలి, ఎలా ఇవ్వాలి అనే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా వస్తాయి. మీరు ఇప్పుడు మేడం ఎక్కువ సార్లు సో అన్నారు. అట్లాంటి మాటలు ఎక్కువ వాడకుండా మంచి లాంగ్వేజ్ వాడుతూ ముందు మాత్రం మీరు పేరు చెప్పాలి. నేను సికే బాబు, ఈరోజు జరిగిన జూమ్ ఎటికెట్ క్లాస్ మీద నేను ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను అని చెప్పాలి. అది లేకపోతే ఫీడ్బ్యాక్ తెలియదు, అసైన్మెంట్ తెలియదు. కాబట్టి ఆ ఒక్కటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే సార్, దిస్ ఈజ్ అబౌట్ జూమ్ ఎటికెట్స్ అండి. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్. మీరందరూ కూడా ఈ జూమ్ ఎటికెట్ క్లాస్లో ఇంకెలాంటి డౌట్స్ లేకుండా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. I thank you very much once again, Guruji Gampa sir, and I thank you very much 160 and 164 batch in charges Padmavati Garu and our National Director Training Uday sir and Regional President RVR sir. And I thank you once again all the participants. And over to Uday sir. Yes, sir. Yes. 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 Yeah. Thank you so much, sir, for this wonderful session. As usually, definitely. ఇక్కడ అంటే మనం అనుకుంటామండి జనరల్ గా వైజాగ్ నుంచి వచ్చే బ్యాచ్ కే సార్ చెప్తారు. ఎక్కడెక్కడ నుంచి ఆంధ్ర ఈ 2 తెలుగు రాష్ట్రాలకి జూమ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది గిరి సరే. ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా అందరూ యూజ్ చేస్తారు. యూజ్ చేయడం వేరు, మిగతా వాళ్ళ చేత ఎలా యూజ్ చేయించాలి అని చెప్పడం ఇట్స్ హైలీ అంటే డిఫికల్ట్ అని అయితే నేను అనుకుంటాను. సో డెఫినెట్లీ సార్ అయితే చాలా పేషెన్స్ గా అన్ని చక్కగా చేయిస్తూ అస్సలు కంగారు పడకుండా డెఫినెట్ గా చాలా చక్కగా చెప్తారు. ఇంకా ఫస్ట్ ఎలాంటి బ్యాచ్ అయినా కూడా సార్ ఫస్ట్ సెషన్ జూమ్ తోనే స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ వెరీ ఎనర్జెటిక్, మీరు చూసే ఉంటారు, మధ్యలో చాలా హ్యూమర్ ఉంటుంది.
డెఫినెట్ గా చాలా బాగా చెప్పారు సార్. సో how do you feel? Any one of you, any doubts? Now the platform is open for the questions. Any doubts in the middle? ఎస్ ఫ్రెండ్స్, ఎవరికైనా డౌట్స్ ఉంటే డౌట్స్ మాత్రమే అడగండి. సెషన్ గురించి మాత్రం మీరు ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి. మీ ఫీడ్బ్యాక్ కోసం ఇప్పుడే గ్రూప్ లో మీకు టెలిగ్రామ్ యొక్క లింక్ పంపిస్తామండి. టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లో మీ ఫీడ్బ్యాక్స్ పంపించండి. సార్ రాజేష్ గారు చెప్పండి. హోస్ట్ ఇవ్వాలంటే కో హోస్ట్ కి ఎట్లా ఇస్తారు సార్? సార్ కో హోస్ట్ అనేది పార్టిసిపెంట్స్ ఎవరికి ఉండదు సార్. కో హోస్ట్ అనేది ఇక్కడ అంటే మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. హోస్ట్ ఉంటారు సార్. ఎవరైతే ప్రోగ్రామ్ ని ఈ జూమ్ ఐడి కలిగి ఉంటారో వాళ్ళు హోస్ట్. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే మీటింగ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు హోస్ట్ గా ఉంటారు. వాళ్ళు ఎవరైతే ప్రోగ్రామ్ రన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కో హోస్ట్ ఇస్తారు. సాధారణంగా ఇవాళ నేను చెప్పడానికి వచ్చాను, బట్ ఈ రోజు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల హోస్ట్ నేనే తీసుకున్నాను. అయితే ఎప్పుడు కూడా సెషన్ చెప్పే వాళ్ళు ఎప్పుడు కూడా హోస్ట్ గా ఉండకూడదు. అదొక ప్రోటోకాల్. సెషన్ చెప్పే వాళ్ళు ఎప్పుడు కూడా హోస్ట్ గా ఉండకూడదు. బట్ ఈ రోజు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల నేను ఉండాల్సి వచ్చింది. టెక్నికల్ సెషన్ చెప్పే వాళ్ళు ఎప్పుడు కూడా హోస్ట్ గానే ఉంటారు. ఉదాహరణకు పద్మావతి గారు ఉన్నారు, ప్రోగ్రామ్ రన్ చేశారు. ఈ సెషన్ కి పద్మావతి గారు హోస్ట్. నిన్న సెషన్ ఉన్నది, నిన్న సెషన్ లో భవానీ గారు హోస్ట్. ప్రతిరోజు ఒకరు హోస్ట్ చేస్తారండి. ప్రతిరోజు ఒకరు హోస్ట్ చేస్తారు. హోస్ట్ కో హోస్ట్లు వాళ్ళకే ఉంటాయి. పార్టిసిపెంట్స్ ఎవరికి కో హోస్ట్ గాని హోస్ట్ గాని రాదు. ఒకవేళ ఏదైనా ప్రెజెంటేషన్ షేర్ చేయాలి అన్నప్పుడు మీకు ఆప్షన్ ఇస్తారు సార్. అది మీరు ఇంకా మీకు ఇప్పుడే కాదు, ఒక వారం 10 రోజులు పోయాక మీకు ఇస్తారు. మొదట్లో అయితే ఇవ్వరు. మీరు ప్రజెంట్ చేసేది ఏమి ఉండదు కదా. ప్రస్తుతం మీరు ఇంకా లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నారు. ఆ లెర్నింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు ఇస్తారు. అందరికీ వస్తుంది. మీకు ఈ 30 రోజుల తర్వాత మీరు పెచ్చగా వాడేస్తారు జూమ్ ని. నేనైతే గ్యారంటీ ఇస్తాను. ఇంకా సెషన్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. పద్మ మ్యామ్, ఇందాక చక్రవర్తి సార్ హ్యాండ్ రైజ్ చేశారు, మళ్ళీ డౌన్ చేశారు. ఒకసారి చూడండి అమ్మా. అడగమనండి సార్. చక్రవర్తి సార్. చక్రవర్తి సార్, ఆర్ యు దేర్? లేకపోతే చెక్ చేశారా ఏంటి? చక్రవర్తి సార్. చక్రధర్ సార్. ఎస్, చక్రధర్. గుడ్ ఈవినింగ్ మేడం. ఎస్ సార్. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. క్లాస్ చాలా బాగుంది మేడం గారు. ఎక్సలెంట్. ఎస్, గిరి సార్. సార్ ఎనీ డౌట్స్? సార్ ఇది కేవలము ట్రైలర్ మాత్రమే. ముందుంది అసలు సినిమా. ఓకే. ఇది జస్ట్ బిగినింగ్, ఒక చిన్న టీజర్ ట్రైలర్ మాత్రమే. రేపటి నుంచి రాబోయే ప్రతి సెషన్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇది మా ఇంపాక్ట్ లేదా మా ఇంపాక్ట్ అని చెప్పుకోవడం కాదు. యూ విల్ విట్నెస్ సార్. డిఫరెంట్ గా యూ విల్ విట్నెస్. సెషన్ కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి సార్. మీరు మీ ఫీడ్బ్యాక్ ని మీ కెమెరాని అడ్డంగా పెట్టుకొని 2 to 3 minutes చేసి పంపించండి సార్. దిస్ ఈస్ యువర్ ఫస్ట్ అసైన్మెంట్. ఈ ఫీడ్బ్యాక్ నే మీకు ఫస్ట్ అసైన్మెంట్ లా ఇస్తున్నాము. రేపటికల్లా మీరందరూ మీ యొక్క ఫీడ్బ్యాక్స్ ని పంపించండి. చేసినప్పుడు మాత్రం కెమెరాని నిలువుగా కాదు, అడ్డంగానే పెట్టి పంపించాలి. ఎస్ సార్. ఎనీ డౌట్స్ ఉంటే తీసుకుందాం సార్. నో డౌట్ సార్. ఓకే సార్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? చెప్పినప్పుడు ఎస్ ఫ్రెండ్స్, అంటే యాక్చువల్ గా మనం ఈరోజు టైం కూడా కొంచెం స్టార్ట్ చేసుకోవడంలో కొంచెం లేట్ అయింది కాబట్టి చివరికి లేట్ అయింది. 9:30 క్లోజ్ అవుతుందండి. ఇది టెక్నికల్ సెషన్ అవడం వల్ల మనము ఎక్కువ టైం తీసుకున్నాం. ఎందుకంటే మీతో చేయించాలి, తిరిగి నేను చెప్పాలి. అందువల్ల టైం ఎక్కువ అయింది. బట్ రేపటి నుంచి మీ సెషన్స్ అన్ని కూడా బై 9:30 షార్ప్ క్లోజ్ చేయడానికి మేము ట్రై చేస్తాం. ఆ తర్వాత మనం చూద్దాం. మీకు లేట్ అయిపోతుంది అని చెప్పి మాత్రం ఎవ్వరు కూడా
సెషన్ చివరి నిమిషంలో మన స్లోగన్ ఏదైతే ఉందో జై హింద్ జై భారత్ వందే మాతరంతో క్లోజ్ అయ్యేంత వరకు దయచేసి ఎవ్వరు మీరు లెఫ్ట్ అవ్వద్దు. దిస్ ఈజ్ ఎ ప్రోటోకాల్, ప్లీజ్ ఫాలో అండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదు అంటే మనం సెషన్ ని క్లోజ్ చేసుకుందాం. ఎస్ సార్, యాక్చువల్లీ దీని ఇప్పుడు ఎస్ ఓవర్ టు ఉదయ్ సార్. Thank you so much, ma'am. So, my dear friends, how was your first class? First class, absolutely beyond the first class లో ఉంది కదండి. డెఫినెట్గా అండి, ఆల్రెడీ జూమ్ అనేది ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కొంచెం అనుభవం ఉన్న వాళ్ళకైతే ఇది పెద్దగా కొత్తగా అనిపించకపోవచ్చు, కానీ యూటిలైజ్ చేసుకునేటప్పుడు కొన్ని వందల మందిని మనం మేనేజ్ చేసేటప్పుడు ఏ విధమైన ఆప్షన్స్ అనేవి మనం ఎలా ఉపయోగించాలి అనేది దీని ద్వారా నేర్చుకున్న తర్వాత రేపొద్దున మీరు కూడా ఆన్లైన్ సెషన్ చెప్పడానికి వచ్చినప్పుడు ఎలా అయితే హ్యాండిల్ చేయాలి అనేది పిన్ టు పిన్, అసలు జూమ్ లో ఏ ఆప్షన్ కూడా వదలలేదండి. ఆర్గనైజ్ చేయాలంటే ఇంక ఏ ఆప్షన్ కూడా లేదు ఇంక అసలు. సో అంత చక్కగా చిన్న పిల్లలకి పెరుగన్నం తినిపించేటప్పుడు ఎంత కేర్ఫుల్ గా తినిపిస్తారో అంత చక్కగా చెప్తారండి గిరిప్రసాద్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. దిస్ ఈస్ ద స్టైల్ ఆఫ్ యువర్ వే ఆఫ్ టీచింగ్. సో వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఇంకొంచెం కొత్త పంతాలో అఫ్ కోర్స్ మీరు ప్రతిసారి కూడా మారుస్తూనే ఉంటారు, ఎందుకంటే రెగ్యులర్ గా వినే వాళ్ళకి ఏమాత్రం బోర్ అనిపించకూడదు అన్నట్టుగా మీ స్టైల్ మీరు మారుస్తూనే వస్తూ ఉంటారు. సో అందులో అండ్ ఇంకొకటి అండి, మీరు ఇక్కడ గమనిస్తే సెషన్ ని నడిపించడం ఒక తీరైతే మధ్య మధ్యలో ఆ హ్యూమర్ ని యాడ్ చేయడం అనేది కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. ప్రతి ట్రైనర్ దగ్గర నుంచి కూడా యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద థింగ్స్, హౌ దే ఆర్ స్పీకింగ్, హౌ దే ఆర్ హ్యాండ్లింగ్ ద సెషన్ అనేది ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. దీనివల్ల మీకు ఒక 10 days తర్వాత మీకు ఒక క్వశ్చన్ వేస్తాను మళ్ళీ నేను, ఓకే, ఏ విధంగా అనేది వస్తుంది అనేది మీకు మళ్ళీ అక్కడ క్వశ్చన్ అడగబడుతుంది. సో బీ ప్రోయాక్టివ్గా ఉండి నేర్చుకోవడానికి ఎంత ఫాస్ట్ గా మీరు ఉంటే అంత ఎక్కువగా నేర్పించడానికి మేము ఉంటామండి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ యువర్ వండర్ఫుల్ పార్టిసిపేషన్ అండ్ ఇంటరాక్టివ్ సెషన్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గిరి సార్. ఓవర్ టు యు మ్యామ్. పద్మావతి మ్యామ్. Yes, sir. Thank you so much, sir, for your valuable information and inputs. సో ఇది ఫస్ట్ అసైన్మెంట్ అండి మీకు. గిరి సార్ ఇంత చక్కగా చెప్పారు కదా, సో మీకు ఒక మంచి ఫీడ్బ్యాక్ తో మీ పంతాలో మీరు అట్లీస్ట్ రికార్డ్ చేసి పంపిస్తే ఏమవుతుందంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద 30th day రియల్లీ యూ కెన్ ఫీల్ వాట్ ఈస్ యువర్ రియల్ ట్రాన్స్ఫర్మేషన్. సో అట్లీస్ట్ మా సార్ ఇంతసేపు కష్టపడి ఇంత దగ్గరుండి చెప్పినందుకు దీనికైనా ఇవ్వచ్చు, లేకపోతే అది మీకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది 30 days తర్వాత మీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది అని చూసుకోవడానికి. సో డెఫినెట్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు గివ్ ద ఫీడ్బ్యాక్ ఆన్ గిరిప్రసాద్ సార్ సెషన్. Really, I feel that. And coming to that, this will be counted as your first assignment అండి. అసైన్మెంట్స్ కంపల్సరీ, ఎందుకంటే మీకు ఒక ట్రాక్ షీట్ ఉంటుంది. సో ఆ ట్రాక్ షీట్ మీకు రోల్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ట్రాక్ షీట్ ఎవ్రీ డే అసైన్మెంట్ ఉంటుంది కాబట్టి ట్రాక్ అవుతూనే ఉంటుంది. అకార్డింగ్ టు దట్ ఆల్సో సమ్ రికగ్నిషన్స్ విల్ బి దేర్ అండ్ యువర్ ర్యాంకింగ్స్ విల్ బి దేర్. సో డెఫినెట్లీ ఐ హోప్ you all are going to do that. Yes. Yes, friends. Thank you very much, madam. Yes, RVS sir లేదండి మేడం. Thank you so much. Yeah. Okay. Yes, friends. మీరు ప్రతిరోజు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే మీ మొదటి ఫీడ్బ్యాక్ కి, సెషన్స్ అయిపోయిన తర్వాత మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ కి, ఆఫ్లైన్ తర్వాత మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ కి ద డిఫరెన్స్ ఈస్ అల్టిమేట్ అండి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీరు ఖచ్చితంగా చూస్తారు. ఓకే, ఇది ఇంపాక్ట్ తరపు నుంచి మేము ఇస్తున్న గ్యారంటీ 2024 పథకం కింద ఈ గ్యారంటీ 2024 లో వీఆర్ గివింగ్ యూ గ్యారంటీ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. ఎస్ ఫ్రెండ్స్, ఇక మనం ఆలస్యం చేయకుండా మన నినాదంతో మనం ఈ రోజు సెషన్ ముగించుకుందాం. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్స్. మార్నింగ్ చూస్తానండి వాట్సాప్, ఎందుకంటే 2 నిమిషాల వీడియోలు అంటే వాట్సాప్ లో వచ్చేస్తాయి. సో నా నెంబర్ రాసుకోండి, 9851322053. స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంటుంది, అయినప్పటికీ మరొకసారి చెప్తున్నాను, 9851322053 గిరిప్రసాద్. ఈ నెంబర్కి మీ ఫీడ్బ్యాక్స్ పంపించండి. నేను రేపు అడుగుతాను మళ్ళీ, నేను ఎవ్రీడే నేను క్లాస్ జాయిన్ అవుతానండి. మీరు పంపలేదో
ప్రతిరోజు అడుగుతానే ఉంటాను పంపే వరకు. ఓకే, జస్ట్ కిడ్డింగ్ అండి. పంపడం పంపకపోవడం అనేది మీ ఇష్టం, కానీ పంపమని మా మనవి. ప్రోటోకాల్ ప్రకారం కూడా కరెక్ట్. సార్ జగదీష్ గారు చెప్పండి. సార్ గిరిప్రసాద్ గారు చెప్పండి సార్. సో పర్సనల్ వాట్సాప్ లో మేము మీకు ఫీడ్బ్యాక్ పంపించాలి అంతేనండి? సార్ యాక్చువల్ గా ఈ రోజు వరకు పర్సనల్ గా పంపించమని అడుగుతున్నాము. యాక్చువల్ గా ఫీడ్బ్యాక్స్ అన్నిటికీ మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది సార్. ఓకే, టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసి మీకు ఇస్తాము. టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాలి. ఇందాక చెప్పాను కదా, టెలిగ్రామ్ ఛానల్లో అయితే మనకు డేటా ఖర్చు అవ్వదు, ఎన్ని రోజులు అయినప్పటికీ అవి ఎరేజ్ కాకుండా ఉంటాయి. అలాగే మీ అసైన్మెంట్స్ కూడా, అసైన్మెంట్స్ ఒక ఛానల్ ఒక లింక్ ఇస్తాము. అసైన్మెంట్స్ అన్ని అందులో పెట్టాలి, అంటే చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే సార్. అసైన్మెంట్స్ కి ఒక టెలిగ్రామ్ లింక్, ఫీడ్బ్యాక్స్ కి ఒక టెలిగ్రామ్ లింక్. మనం ప్రస్తుతం ఏదైతే మనం ఒక లింక్ లో, ఒక వాట్సాప్ గ్రూప్ లో ఉన్నామో, మనకు 2 వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. ఒకటి వాట్సాప్ ప్రమోషన్ గ్రూప్, దాని పేరు 160 ట్రైన్ ద ట్రైనర్ అని ఉంది. రెండోది 160 ఫైనల్ అని ఉంది. ఫైనల్ లో ఎవరైతే పార్టిసిపేట్స్ పే చేశారో వాళ్ళందరినీ ఫైనల్ లో పెట్టడం జరిగింది. అది ఫైనల్ గ్రూప్ అవుతుంది. మనం 2-3 రోజుల పాటు ఇట్లాగా ఈ క్లాసెస్ ని మనము వి విల్ గివ్ ఇట్ ఫర్ ఆల్ పీపుల్ అండి. ఏమో మొదటి రోజు నచ్చకపోవచ్చు, రెండో రోజు నచ్చకపోవచ్చు, మూడో రోజు నచ్చైనా సరే వాళ్ళు పే చేస్తారు అని. ఇక్కడ మా ఉద్దేశం ఏంటి అంటే డబ్బులు సంపాదించడం మా ఉద్దేశం కాదండి. డబ్బులు సంపాదించాలి అనుకుంటే ఈ కోర్స్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మేము ఫ్రీగా నేర్చుకున్నాము, ఉచితంగా నేర్చుకున్నాము, 10 మందికి ఉచితంగా దీన్ని నేర్పిస్తున్నాము. ఈ రోజు క్లాస్ కి నేనేమి రూపాయి కూడా ఛార్జ్ చేయను. ఓకే, ఆల్మోస్ట్ 2 hours 3 hours అయితే మేము ఛార్జ్ చేయం. గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ఛార్జ్ చేయం. ఇట్ ఈస్ ఆల్ ఫ్రీ. కానీ మనం దేనికి ఛార్జ్ చేస్తున్నాము అంటే హోటల్ ఫుడ్ ఛార్జెస్ కి, మనం ఎక్కడైతే 2 రోజులు ఆఫ్లైన్ లో నేర్చుకుంటామో ఏసీ అకామిడేషన్ కి, వాటికి మాత్రం మనం ఛార్జ్ చేస్తున్నాం. 3,990 అనేది ఆ ఖర్చులు, ఆల్ ఛార్జెస్, అక్కడ ఉండే మైక్ సెట్ ఛార్జెస్, అక్కడ ఉండే ఏమంటారు లైటింగ్ ఛార్జెస్, ప్రొజెక్టర్ ఛార్జెస్, అక్కడ టేబుల్స్ వేసుకోవాలి, ఆ టేబుల్ ఛార్జెస్, వాటర్ ఛార్జెస్, వి ఓన్లీ ఛార్జింగ్ దమ్. మనకు ఎవరైనా మీ దాంట్లోంచి ఎవరైనా ఒక్కరు ముందుకొచ్చి మొత్తం నేను ఈ 20 మందికి నేను దాన్ని ఏమంటారు స్పాన్సర్ చేస్తాను అంటే మీ దగ్గర నుంచి రూపాయి తీసుకోం, ఫ్రీగా చేర్పిస్తాము. కాకపోతే ఏం జరుగుతుంది అంటే ఫ్రీ అనగానే మనందరికీ తెలుసు ఫ్రీ అంటే ఏం జరుగుతుందో. ఫ్రీగా జాయిన్ అయిన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఏం నేర్చుకుంటాం, డబ్బులు కట్టండి. హ్యాపీగా మీకు డబ్బులు కట్టాను అని మీకు ఒక బాధ్యత వస్తుంది. దానికోసం మాత్రమే మేము ఫ్రీగా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ ఫ్రీగా ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా పూర్తిగా నేర్చుకోలేదు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన కూడా ఉన్నాయి. నేను అందుకే చెప్తున్నాను. ఇందాక హరికృష్ణ గారు ఎవరు అంటే నేను అదే చెప్పాను సార్, మనీ ఈజ్ నాట్ ద క్రైటీరియా. మీకు నిజంగా రియల్లీ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కోర్స్ అండ్ ఇఫ్ సంథింగ్ money is stopping you, you personally talk to us, definitely will provide you. Okay sir, this is what we learned in the Impact Foundation. We work for the society. Thank you very much అండి. జగదీష్ గారు మీకు అర్థమైంది అనుకుంటున్నా నేను చెప్పింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ నంబర్ కి సార్, మీ వాట్సాప్ నంబర్ కు వాయిస్ రికార్డ్ చేసి పంపించాలి. నాట్ వాయిస్ రికార్డ్, వీడియో. ఇందాక మేడం గారు అలా పెట్టారు వీడియో. ఓకే సార్, వాయిస్ కాదు. వాయిస్ మీదో కాదు మాకు ఎలా తెలుస్తుంది? మీ పక్కింట్లో లేదా మీ పిల్లలో ఎవరో చెప్పేచ్చు కదా, మీరే చెప్పాలి. మీ వీడియోలో అది చెప్పాలి. ఓకే సార్, ఎస్, పర్సనల్ వీడియోస్ పెట్టండి. ఇది మీకు తొందరలోనే ఈ రోజు సాయంత్రం కల్లా మీకు మీ గ్రూప్ లో టెలిగ్రామ్ ఛానల్ కూడా మీకు ఇస్తాము. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆ టెలిగ్రామ్ లో మీరు నెక్స్ట్ రేపటి నుంచి పంపించండి. ఈ రోజు నుంచి పంపించండి. ఈ రోజు ఇప్పుడే ఒక 10 నిమిషాల్లో నేను మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్ అప్ టు 2 hours. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వామినాయుడు గారు, ఎనీ డౌట్? నో సార్, ఆల్ డౌట్స్ ఆర్ క్లియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్వామినాయుడు గారు. మీకు సుభాషిణి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒక్కసారి చెప్పగానే ఈ సెషన్ లోకి వచ్చి జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా
ఈ మరికొంతమందికి ఇది రీచ్ అయితే బాగుండు, కానీ మన దురదృష్టం ఏంటో అంతమందికి నచ్చలేదు, అది రీచ్ అవ్వలేదు. ఎనీహౌ మీ ట్రాన్స్ఫర్మేషన్ చూసిన తర్వాత నెక్స్ట్ బ్యాచెస్ కైనా వాళ్ళు ఖచ్చితంగా వస్తారని నేను అయితే ఆశిస్తున్నాను. దిస్ జర్నీ కంటిన్యూస్ అండి, దిస్ ఇస్ నో ఎండ్, ఇట్ విల్ కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మనం మన నినాదంతో క్లోజ్ చేసుకుందామండి. మన నినాదం ఏదైతే ఉందో, జై హింద్, సార్ జై ఉదయ్ భారత్, సార్ జై హ్యాండ్ మాతరం. రైజ్ చేశారు. Yes, sir. Yes, ma'am. With your permission, sir, Giruprasad sir, already I ఏమండి have సార్? created టెలిగ్రామ్ గ్రూప్ ఇప్పుడే క్రియేట్ చేశానండి. ఇది లింక్ కూడా షేర్ చేస్తాను. సో అసైన్మెంట్స్ కోసం, ఫీడ్బ్యాక్స్ కోసం డిఫరెంట్ గా మనం పోస్ట్ చేయడానికి. ఓకే, సో అందరికీ ఇక్కడ కూడా సార్ మన ఫైనల్ గ్రూప్ లో ఆ గ్రూప్ లింక్ వస్తుందండి, మీరు అందులో జాయిన్ కావచ్చు. ఓకే సార్, సార్ ఓకే సార్. మేబీ 2 లింకులు కావాలేమో కదా, Yes, ఒకటి yes. ఫీడ్బ్యాక్ ఒకటి అసైన్మెంట్. అంతే అండి, ఫీడ్బ్యాక్స్ ఒకటి, అసైన్మెంట్స్ ఒకటి, రెండు వేరు వేరుగా ఇస్తాం. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ ఫ్రెండ్స్, Yes, sir. మీకు ఆల్రెడీ గ్రూప్స్ కూడా రెడీ అయిపోయాయండి. మీకు మరికొద్ది సేపట్లో మన వాట్సాప్ గ్రూప్ లో వస్తుంది. ఆ వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన వెంటనే మీరు జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ 1 is ఫర్ అసైన్మెంట్స్ అండ్ 1 is ఫర్ ఫీడ్బ్యాక్స్. థ్యాంక్ యూ ఉదయ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ క్విక్ రెస్పాన్స్. ఎస్ ఫ్రెండ్స్, మన నినాదంతో క్లోజ్ చేసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి శుభరాత్రి. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై జై హింద్, జై భారత్. భారత్, వందే వందే మాతరం. మాతరం. జై హింద్, జై భారత్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ గిరిప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ Thank మచ్. థ్యాంక్ యూ సార్, బాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఎంకరేజింగ్ వర్డ్స్. థ్యాంక్ యూ గిరిప్రసాద్ గారు. మిగతా Thank you, ఫీడ్బ్యాక్ sir. మీకు వీడియోలో వస్తుంది, అప్పటి వరకు ఎస్ సార్, సెలవు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. Wait, wait and come, sir. Everybody should send. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. Yes. Okay. థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah.